మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము, దానిలో గౌడపాదాచార్యుల వారి యొక్క కారికలు 17వ కారికవి అవి చెప్పేంతవరకు. ససిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం పరస్పరం న విరుధ్యంతే పరస్పరం విరుధ్యంతే ధైర్యం న విరుధ్యతే. కాబట్టి ఇది ఈ ద్వైతవాదులు ప్రపంచంలో నానా రకాలుగా ఉంటారన్నమాట. ఇక్కడ అయినా సరే ఎక్కడైనా సరే ద్వైతవాదం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ద్వైతవాదాన్ని పెట్టుకొనే ఈ యొక్క వేదాంతవేత్తలు, వేదవేత్తలైనటువంటి మహర్షులు ఈ స్వాభావిక దోషాన్ని అనుసరించి ద్వైతం ఉంది అని కనుక్కున్నారు. దానికి ఒక శాస్త్రం సిద్ధాంతం ఏమి లేదు. ద్వైతానికి శాస్త్రము సిద్ధాంతము ఏముండవు. స్వాభావిక దోషం అది, అజ్ఞానం. అందుకనే ద్వైతానికి శాస్త్రం ప్రమాణం కాదు. ద్వైత నివృత్తి, ద్వైతం యొక్క మూలం ఏమిటి, దానికి ప్రమాణం ఉంటుంది. ద్వైతానికి మూలము, ద్వైతం నివృత్తి ఎలా చేయాలి, దానికి ప్రమాణం ఉంది. కానీ ద్వైతము ఇట్సెల్ఫ్ ప్రామాణికమైనది కాదు. అదే అవిద్య. అవిద్యకి ప్రమాణం ఎలా అవుతుంది శాస్త్రం? అవిద్య నివృత్తికి అవుతుంది, అవిద్యకి మూలమైన తత్వానికి అవుతుంది. అందుకని అది ప్రమాణంగానే ఎక్కడైనా ఉంటే అది అన్యార్థత్వాతే, వేరే అర్థం ఉంటుంది. అందుకని పరాపర విద్యల గురించి శాస్త్రం చెప్పినా ఒకటి నిషేధం చేసేదానికే చెప్తుంది. కాబట్టి నిషేధ విషయంలో ప్రమాణం, ప్రవృత్తి విషయంలో ప్రమాణంగానే అది అర్థవాదం. ప్రవృత్తి విషయంలో ప్రమాణం అయితే అర్థవాదం, నిషేధ విషయంలో అయితే ప్రమాణం అర్థవాదం కాదు. నివృత్తి నిషేధము అర్థవాదం కాదు, అంటే ప్రశంసా విషయం కాదు అది. కాబట్టి ద్వైత విషయాల్లో ఎక్కడైనా సరే స్వర్గకామం ఏ చేత అని చెప్తే, స్వర్గం కోరేవాడు యజ్ఞం చేయవలే అని ఉంటుంది. దానికి శాస్త్రం ప్రమాణం కాదు, స్వభావ దోషాన్ని అనుసరించింది. అనువాదిత్వాత స్వభావ దోషం ఉంది. దేహేంద్రియ ధర్మాలతో కూడుకొని నేను అల్పుడు, దీనుడు, దుఃఖి అనేది ఉంది. కోరికలు ఉంటాయి ఆటోమేటిక్గా. అందుకనే ఈ కోరికలు ఉండేవాడికి ఏదో కర్మ అనేది, ప్రవృత్తిని కలిగించాలన్నమాట. శాస్త్రం చెప్తుంది స్వర్గకామం ఏ చేత అట్లా చెప్తుంది అనమాట. అంతేగాని అది ఔపచారికంగా అర్థవాద రూపేణ ప్రమాణం, స్వాభావిక దోషాన్ని అనువాదం చేసింది. అది స్వాభావిక దోషాన్ని అనువాదం చేసింది. చెప్పారు ఇదివరకు కూడా అది. అంతేగాని అది ఏదో సమ్యక్ జ్ఞానం కలిగిద్దామని, అవిద్య నివృత్తి చేద్దామని కానే కాదు. ఇంకా దాంట్లో విరోధాలు ఉంటాయి, పలు రకాలుగా ఉంటాయి. అందుకని వాళ్ళు అద్వైతము అనేటప్పటికి నానాత్వం కాబట్టి, ఏకత్వం కాదు కాబట్టి, ఒకే విధం కాదు కాబట్టి, భేదములు ఉంటాయి కాబట్టి, భేదములు ఉండే వాళ్ళకి విభేదాలు కూడా ఉంటాయి, విరోధాలు కూడా ఉంటాయి. అందుకనే ఒకరికొకరు వైరం పెట్టుకునే ఉంటారు. కానీ అద్వైతం అయితే నా విరుద్ధ్యంతే. అద్వైతం మాత్రం ఏ విరోధం చేయనే చేయదు. అద్వైతం వస్తు దృష్టే ఉంటుంది, స్వరూప దృష్టే ఉంటుంది, మూలమే ఉంటుంది. అందుకనే ఈ తాడు ఎందు పాములే అవిద్యాకార సర్పం కాబట్టి, ముత్యపు చిప్పను చూశాను వెండి అనుకున్నాడు కాబట్టి దానంతటా అదే పోతుంది. లైట్ ఉండి ప్రకాశం ఉండినట్లయితే భ్రాంతి సర్పం ఉండనే.
దానికోసం ఏమి ప్రత్యేకమైనటువంటి యుక్తికి పొందించుకోవాల్సింది ఏమీ లేదు. దానికి ఒక ప్రమాణం అక్కర్లేదు. అదే విద్యాకాలంలో అలా అనిపించింది అంతే. అందుకని వాళ్ళు ద్వైతాన్ని గురించి ద్వైతులతోనూ విరోధం పెట్టుకోరు. ఎందుకంటే అవన్నీ ఆ తత్కాలంలో అలా గోచరం అవుతాయి, దుష్ట నష్ట స్వభావం కలిగి ఉంటాయి, మరలా యథాప్రకారంగా అది నివృత్తం అయిపోతుంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరి మీద విరోధం లేదు. అంటే అద్వైత దృష్టి కనుక, ఏకత్వ దృష్టి కనుక అదే వాళ్ళకి మీనింగ్, వేరేది కాదు అనమాట. అందుకని వైద్యం చేయరు, ఎవరిని చేయరు. కాబట్టి వాళ్ళ దృష్టి ఏమిటాయి అంటే స్వరూప దృష్టి తప్ప రెండవదిగానే. ఇవి చెప్పిన తర్వాత ఇప్పుడు 18వ కారికలో ఎందుకని ఈ ప్రకారంగా వాళ్ళు విరోధం చేయరు అంటే కేన హేతున తై ద్వైతున ద్వైతులతో ఏ కారణం వల్ల విరోధం చేయరు, నా విరుధ్యతే ఇది ఉచ్యతే. ఈ విషయాన్ని చెప్తున్నారన్నమాట. అద్వైతం పరమార్థో హి ద్వైతం తద్భేద ఉచ్యతే తేషాముభయతా ద్వైతం తేనాయం న విరుధ్యతే. అద్వైతం పరమార్థో హి ద్వైతం తద్భేద ఉచ్యతే తేషాముభయతా ద్వైతం తేన అయం న విరుధ్యతే. అద్వైతం పరమార్థః హి యస్మాత్. ఎందుకయ్యా అంటే అద్వైతము పరమార్థమైనది, సత్యమైనది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనది, సర్వకాల సర్వావస్థ ఏకరూపమైనటువంటిది. అది దేనికి కూడా అధిగతము అయ్యేది కాదు, దేని చేత నిషేధం అయ్యేది కాదు. అట్లాంటిది అనమాట ప్రమాణం, యథార్థ ప్రమాణం అన్నమాట. అలాంటిది అద్వైతం పరమార్థమైనది, సత్యమైనది అనమాట. అందుకని అద్వైతం అనేది ప్రత్యేకమైన ఒక వస్తువు కాదు, ద్వైతాన్ని నెగెట్ చేసేయడమే దాని పని. అదొక ప్రమాణం, అదొక జ్ఞానం, అదొక అనుభవం. అది ఇట్లాగా ఉంటుంది అట్లాగా ఉంటుంది అనేది కాదు. కాలదేశ వస్తురహితమై యథార్థ స్వరూప జ్ఞానమై అనుభవమై సర్వభూతస్థమై సిద్ధమై ఉంటుంది. కాబట్టి దేని అపేక్ష దానికి లేదు. ద్వైత విషయాలకు క్లారిటీ ఇస్తుంది, ద్వైత విషయాలను నిషేధం చేస్తుంది, ద్వైత విషయాలు సత్యమైనది కాదని చెప్పి పరేస్తుంది అనమాట. అందుకని అద్వైతమే పరమార్థం. అద్వైతం మీన్స్ ఒక జ్ఞానం, పరమార్థమైన యథార్థమైన సర్వభూతస్థమైన అనే కాలరహిత దేశరహిత వస్తురహిత భేదరహితమైనటువంటి ఒక అనుభవం, అది అనుభవం అనమాట. అందుకనే ద్వైతం అంటే ఇట్లా చూపించుకోవచ్చు, కానీ అద్వైతం అంటే ఇది కాదు అని చెప్పేది అద్వైతం. అట్లాంటిది అనమాట. అద్వైతం పరమార్థః హి ద్వైతం తద్భేద ఉచ్యతే. అయితే మరి ద్వైతం ఉందే, తద్భేద ఉచ్యతే. ద్వైతాన్ని అద్వైతం కాదు అని చెప్పేది. అద్వైతమో కాదు, యథార్థం కాదు, సత్యము కాదు, దాన్ని ద్వైతం అంటారు. ఏది సత్యం కాదో అది ద్వైతము, ఏది యథార్థం కాదో అది ద్వైతము. సరే, ఏది నిలబడదో, సర్వకాల సర్వావస్థలో నిలిచి ఉండదో, నశిస్తుండదో దాన్ని ద్వైతం అంటారు. ద్వైతం అంటే ఇప్పుడు లోకంలో ఏదైనా సరే, లోకంలో మొత్తం కలిపి తీసుకోవాలి. ద్వైతం అంటే ఈ జగత్తే ద్వైతం, జగత్తే ద్వైతం. జగత్ వాచారంభణం ద్వైతం, జగత్ అసత్యం ద్వైతం, నామరూపాత్మకం ద్వైతం, ఇట్లా కల్పితం ద్వైతం. దీన్ని ద్వైతం అంటారు. ఏది కల్పితమో, ఏది నామరూపాలో, ఏది వాచారంభణమో, ఏది నశిస్తుందో, ఏది యథార్థం కాదో, ఏది దేనికి ఉనికి స్వతహా ఉనికి లేదో దాన్ని ద్వైతం అంటారు. ద్వైతం అంటే ప్రత్యేకంగా ఇది అని చెప్పలేము. అసలు మొత్తం ఉండేదే అది, ఉన్నదే అది.
మన కంటి ముందున్నది, కంటి ఎందున్నది, కంటికి వెనకాల ఉన్నది, అహంకార పర్యంతం ఉన్నది, అజ్ఞానం పర్యంతం ఉన్నది, అవ్యక్తాత్మకంగా ఉన్నది, 3 అవస్థలైనది. చూసారా, 3 అవస్థలు కూడా ద్వైతమే. దాంట్లో పరమార్థం నువ్వు తెలుసుకోగలిగితేనే. పరమార్థం తెలుసుకోవాలంటే ఇవన్నీ నివృత్తం కావాలి. కాబట్టి ద్వైతం తద్భేద ఉచ్యతే తేషాం ఉభయత ద్వైతం తేనాయం న విరుధ్యతే. కాబట్టి ద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో 2 ప్రకారాలుగా ద్వైతమని, అద్వైతమని, పరమార్థమని, అపరమార్థమని, సత్యమని, అసత్యమని, ఆత్మని, అనాత్మ అనుకుంటారే, బోతార్ ద్వైతమే. అట్లా వాదాలు ఉంటే, వాదరహితమైనది ఏదైనా ఉంటే దాన్ని అద్వైతం అంటారు. ఎప్పుడైనా అద్వైతాన్ని కూడా వాళ్ళు ఒకదానికి అది భిన్నమైనది అని చెప్తే ద్వైతమైపోతుంది. ద్వైతానికి భిన్నమైనది అద్వైతము అన్నారనుకోండి, అది ద్వైతమైపోతుంది, అది ద్వైతం అయిపోతుంది అనమాట. అంటే 2 అన్నామంటే రెండిట్లో కలిపినారనుకోండి, అది కూడా ద్వైతం కిందకే వస్తుంది, అది కూడా భేదం కిందకే వస్తుంది. అందుకని అద్వైతము అనగానే ద్వైతము నాకు భిన్నము అని మనకి అర్థం కాకూడదు, కాన్సెప్ట్ లో ఉండకూడదు. అర్థమైందా? ద్వైతము అనే వాళ్ళకి అద్వైతం ఒకటి ఉన్నది ఉండవచ్చు, అద్వైతానికి భిన్నమైనది ద్వైతము అంటారని ఉండొచ్చు. అద్వైతము అనగానే ద్వైతం ఒకటి ఉన్నది అనకూడదు. ఆ కాన్సెప్ట్ ఉంటే అది కూడా ద్వైతమే. అర్థమైందా? అట్లా అది అర్థం చేసుకోవాలి. అందువల్ల అద్వైత తత్వాన్ని ఎరిగిన వాళ్ళు మేము అద్వైతులమో వీళ్ళు ద్వైతులమో అనకూడదు. అంటే దేర్ఫోర్ అది కూడా ద్వైతం, అది కూడా ద్వైతంలోకి వస్తుంది, మీరు కూడా ద్వైతంలోకి వచ్చేస్తారు. మేము అద్వైతులమండి, మీరు ద్వైతులమండి, మేము పరమార్థవేత్తలమండి, మీరు పరమార్థవేత్తలు కాదంటే మీరు కూడా ద్వైతుల్లోనే ఉన్నారు అట్లా అనమాట. ద్వైతులు అనవలసిన మాట అది. మేము ద్వైతులము, మేము అజ్ఞానులము, మేము సంసారులము, మీరు పైన ఉన్నారు, మీరు అసంసారులు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ వీళ్ళకి రెండవది లేదుగా, వీళ్ళకి రెండవదే ఉండదు. అందుకని భేదం చూడలేరు. ద్వైతులు భేదాన్ని చూస్తారు, అద్వైతులు భేదాన్ని చూడలేరు. కాబట్టి భేదం చేయరు, కాబట్టి విరోధం లేదు. అది అట్లా లెక్క అనమాట. అందుకనే మేము అద్వైతులము మీరు ద్వైతులము అనరాదు. అద్వైతులకి రెండవది లేదు, అందరూ అని మాట కూడా కాదు. రెండవది అన్నా సరే రెండవది లేదు. మేము రెండవది వేరే వాడు అన్నా వాడికి అర్థం కాదు. రెండవది లేదు కదా అంటారు. తనకి రెండవది లేదు, తనకు బయట రెండవది లేదు. రెండవది మాట ఎత్తడు అనమాట, రెండవది ఉంది అని. అట్లాగానే అర్థమై ఉంటే అది సమ్యక్ జ్ఞానం కాకుండా అయిపోద్ది. అట్లా అంటే ఏమైపోద్ది? అందుకని వ్యవహారం చేసేటప్పుడు కూడా ఇది వ్యవహారము అద్వైతానికి భిన్నము అని ఉండదు వాళ్ళకి. ఇది వ్యవహారం కావచ్చేమో కానీ అద్వైతానికి భిన్నం మాత్రం నేను ఎట్లా చెప్పాను అంటారు. వ్యవహారము చేసిన ఈ వ్యవహారము అద్వైతానికి రెండవది అని ఉండదు, అద్వైతానికి రెండవది కానిదే అంటుంది. అర్థమైందా? ఆ రకమైన దృష్టి ఉంటుంది, అంత క్లారిటీ ఉంటుంది అనమాట. అందుకనే మనకెందుకులే వాళ్ళు ద్వైతులు మనం అద్వైతులు అని కొడతాం. అర్థమైందా? అద్వైతం కంటే రెండవది లేదని చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు వేరు నేను వేరు అంటే అద్వైతం కంటే రెండవది కాదు అది, నువ్వు వేరు నేను వేరు అని తెలుసుకోవాలి. అంతేగాని అద్వైతము ద్వైతాన్ని చూడరాదు, ద్వైతాన్ని తెలుసుకోరాదు. ఎక్కడ నాణ్యత పశ్యతి నాణ్యం జానాతి సా భూమో ఎత్ర ఆత్మైవ భూ తత్కేనకం పశ్యేత్. ఎక్కడ ఆత్మగా ఉన్నదో అక్కడ రెండవది ఏమున్నది అనమాట. అర్థమైందా? అందువల్ల అద్వైతులకి అన్నీ సరిపోతాయి, అన్నీ యాక్సెప్టెడే.
ఏమని అంటే వాళ్ళు ఖండన చేసినా తప్పులేదు, వాళ్ళు ఏం చేసినా తప్పులేదు. ఎందుకని ఇది అద్వైతం కంటే వేరుగా లేదని చెప్పేసి. ద్వైతులు అలా కాదు. అందువల్ల కుర్వన్నపి నలిప్యతే పశ్యన్నపి నపశ్యతి హంతోపి ఇమాన్ లోకాన్ని, ఈ లోకాలంతా సంహరించినా సరే వాడికి అంటారు, వాడికంటే పని లేదు. ఎందుకన్నారు సార్ అట్లాగా? ఏమంటదా అంటే రెండవది లేదు అక్కడ, ఊరికే నీకు అనిపిస్తుంది. అందుకే కదా ఆయన అనింది, వీళ్ళందరూ నువ్వు చంపుతానంటే వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, చంపేదానికి ఎవరు లేడు అక్కడ, నీతో సహా నా దేహంతో సహా అన్ని చచ్చిపోయాయి, రెండవది లేదు. అట్లాగనమాట. రెండవది ఉండరాదు ఎవరికి? అర్థమైందా? అద్వైతులు ఎవరైనా అంటారు, ఎవరైనా అద్వైత దృష్టి కలిగిన వాళ్ళకి, అద్వైత జ్ఞానం ఉన్న వాళ్ళకి, మీరు మాట్లాడేది రెండవది కదా, మీరు చూసేది రెండవది కదా, మీరు వినేది రెండవది కదా, మీరు తీసుకునేది రెండవది కదా, మీకు ముందు మేము లేమా అని. అది మీ ప్రాబ్లము, మాకు ప్రాబ్లం కాదు కదా. ఎవరి ప్రాబ్లం? వాడికి ప్రాబ్లం, వీనికి ప్రాబ్లం లేదు కదా. మీరు చూస్తున్నారు లేదా? ఎందుకు చూడలే? మరి రెండుగా చూస్తున్నారు లేదా? రెండు అనేది లేదు మాకు. చూసేవాడు చూడబడేదానికి అన్ని పోయినది రెండవది లేదు. నేను అంతే కదా, నాకు ఆ సమస్య ఉంటే కదా, అది నీ సమస్య. అందుకనే వ్యవహారము చేసినా సరే ఆయనకి ఏమీ లేనే, తనకంటే అన్ని మేనిది రెండవది లేనే, అంత జ్ఞానం. అందుకని విరోధం లేదు. అందుకనే అద్వైతికి ఆ తత్వం ఎరిగిన వానికి ఆయన కోపం చేసుకుంటే కూడా దానిలోది, తాపం చేసుకున్న దానిలోది, తిన్నా దానిలోది. అందుకే ఆ మాట అనేది పశ్యన్ స్పృణ్వన్ స్పృశన్ జిగ్రన్ హస్నన్ గచ్చన్ స్వపన్ స్పృశన్. ఆ ఇంద్రియ వ్యవహారాలంతా స్వరూపం ఎందున్నాయి, దాని వ్యవహారం అంతా స్వరూపం కంటే వేరుగా లేనే లేదు. ద్వైతికి సహించలేదు, ద్వైతి సహించలేదు. అవన్నీ జరుగుతున్నాయి అంటారు. అట్లా అన్నమాట. అర్థమైందా? మీకు అర్థం కాకుండా స్వామి మీరు అద్వైతం ఉంటున్నారు, మనకి రెండవదిగా కనిపిస్తుంది కదా అంటాడు. అర్థమైందా? అట్లా అనుకుంటారు. కాదు, రెండవదిగా నువ్వు ఎలా అనగలుగుతావు? చూసేవానికంటే వేరు కాదు కదా. మరి సుషుప్తి వలే అంటాడు కదా అని కొంతమంది అనొచ్చు. సుషుప్తిలో రెండవది లేదు కదా అని. ఇప్పుడు కూడా రెండవది లేదు మన జ్ఞానంలో. మన అనుభవంలో, మన అనుభవ పరిధిని, మన అనుభవ వ్యాపకాన్ని వదిలిపెట్టి రెండవది ఏది లేదు. అంత అనుభవంలోనే ఉంది. చూసేవాడు చూడబడేదే. ఉదాహరణకి ఎప్పుడైనా పంచదారతో చేయబడిన బొమ్మలు రకరకాలుగా ఉన్నా, అందరూ రకరకాలు చూస్తున్నా, అమ్మేవాడికి రకరకాలేనే. వాడు సపోజ్ అమ్మేవాడు ఏదైనా అలా చేత్తో పట్టుకొని ఒక బొమ్మ ఇచ్చాడు అనుకోండి, పంచదారతో చేయబడిన గుర్రం బొమ్మ, గాడిద బొమ్మ ఇచ్చినాడు అనుకోండి, నాకు గాడిదొద్దు, నాకు గుర్రం కావాలి అంటాడు. సరే అట్లాగే ఏడుగురా ఏదైతే నాకేమి నష్టం. అది మీద ఒకడు నంది బొమ్మ అడుగుతూ ఉన్నాడు, సగామంట చేత్తో తీసి పంది బొమ్మ ఇచ్చినాడు, అయ్యే పంది అంటాడు. నోట్లో పెట్టుకోరా, ఏం వాసన వస్తుందో చూడు, ఏం టేస్ట్ ఉందో చూడు. అర్థమైందా? అట్లా ఏం కనిపించదు. అట్లాగే మీరు 5 స్టార్ హోటల్కి పోయినా సరే, డిమ్ముగా ఉండే లైట్ల కింద కూర్చున్నా సరే, నాకు నాన్ వెజిటేరియన్ కావాలన్నవాడు ఏం మాంసం కలిపి తెచ్చాడో మీకెలా తెలుసు? అన్ని మసాలాలు దట్టించున్నారు, చక్కగా లాగించేస్తారు. అర్థమైందా? వాడు మనిషి మాంసమో ఏం మాంసమో ఎవరికేం తెలుసు? మీరు మాత్రం చెప్తారు నేను బీఫ్ మాత్రం తిన్నా అని. వాడు అన్ని కలిపేసి ఉంటాడు దాంట్లో. ఎందుకని?
తెలుస్తుంది? అంత పవిత్రమైన హోటల్ అదే అర్థమైంది. ఏం కాదు, ఒకవేళ తయారు చేసేటప్పుడు వాడు చెయ్యి కూడా దాంట్లో తెగి పడింది అనుకోండి, అది కూడా మిక్సింగే కదా. హోటల్ వాడికి ఏమిటి తేడా? అర్థమైందా? అందులో మసాలాలన్నీ పట్టిస్తే ఎలా ఉంటుంది? టైర్ ముక్కలు కూడా బాగుంటాయి. టైర్ ముక్కలు కట్ చేసి దాంట్లో వేసినామనుకోండి మసాలా కూరలో, ఏమవుతాయి? జమ్మగా ఉంటుంది. అట్లా జనాలు కూడా చెప్పేంత వరకు అర్థం కాదు, అది తిని పారేస్తారు. ఎందుకని? బాగుంది కదా, బాగుంది కదా, నూనెలో వేయించితే అన్ని బాగానే ఉంటాయి కదా. అట్లా ఎట్లా తెలీదో పోయి జనాలకి ఊరికే పైకే పేర్లు మసాలా పట్టిస్తే అన్ని ఒకటైపోతాయి. అట్లాగా ఈ అద్వైతము యందు ఆ జ్ఞానంలో జగత్తు వ్యత్యాసముగా కనిపించదు. జనాలకి రాగద్వేషపూర్వకంగా ఉండే బుద్ధికి అలాగా అనిపిస్తుంది. ఎట్లాగా రకరకాలుగా. అందుకని ఇతడికి అన్ని రకాలు విడిగా చూస్తున్నా విడిగా తీసుకోడు, విడిగా చూస్తున్నాడు, విడిగా మాత్రం రిసీవ్ చేసుకోడు. దాన్ని అన్ని కల్పితము అంటాడు. పంచదారతో చేయబడిన బొమ్మలు ఏదైతేనేమి అంతా స్వీట్ మయం. అట్లా అనమాట, ఏం తెలియదు. అట్లా అనమాట, బాగా తెలుసుకోవచ్చు. అందుకనే ఈ యొక్క ఈ ప్రపంచం కూడా అంతే. ఆధునికమైన ప్రపంచంలో ఎన్ని రకాలు ఏమేమి ఉన్నాయి ఎవరికి తెలుస్తావదు. ఎందుకని అన్ని కల్తీమయం. ఏ నూనెలో ఏ నూనె పూసినాడో తెలియదు. పకోడీలు అవన్నీ బజ్జీలు గిజ్జీలు వేసి తెగ తింటూ ఉంటాం మనం. అవన్నీ మిగులు తగులు నూనెని తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేస్తారని కూడా తెలియదు మనకి. ఎలకలు పడి ఉంటాయి, బల్లులు పడి ఉంటాయి, బొద్దింకలు పడి ఉంటాయి, అన్ని నూనెలు. అర్థమైంది? ఎవరికి వెళ్ళిపోద్ది? మిరపకాయ బజ్జీలు చేసే ఒకటి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం చూసి తెచ్చాడు? ఆ షాప్ వాడు అన్ని ఫిల్టర్ చేసి వాడికి అమ్మేస్తుంటాడు. అడుగు నూనె అంతా అన్నీ కొనిపడేస్తాడు. వీడికేం కావాలా అంటే ఇంక వేరేమేమి తెలియదు. అది ఎప్పుడైనా ఆరోగ్యం రిపేర్ వస్తే ఎక్కడికైనా ఆపోలేకపోతే అప్పుడు తెలుస్తుంది. అర్థమైంది? అప్పుడు వరకు వీడికి ఏం తెలిసే జ్ఞానమేలే. అట్లా అన్నమాట. జగత్తు అలాంటిదే. మరి ఆ జగత్తుని మనం కల్పితమైన జగత్తు, ఒకదానికొకటి మిశ్రితమైన జగత్తు, ఇదంతా కలిపి జ్ఞానానికే దృశ్యమవుతున్నది. ఆ జ్ఞానంలో మనం ఏం తేడా చేస్తాం? అంతా కల్పితమై ఉంటే జగత్తే అంతా కల్పితమే. కల్పితంలో ఇది గొప్పది, ఇది తక్కువది అని ఎలా చెప్తావు? ఇది పుణ్యము, ఇది పాపము అని డివైడ్ చేయలేవు. నువ్వు అసలు చేయలేము. పేర్లు రెండు ఉంటాయి, వ్యవహారం డివైడ్ చేయలేము. పుణ్యము పాపము రెండు కలిపి చూసారా, దుఃఖాది బాధలతోనే కొడుకోనంటారు. పుణ్యము రెండు. అందుకని పుణ్యం వల్ల జన్మ వచ్చేది, పాపం వల్ల కూడా జన్మ వస్తుంది. రెండింటిని కలిపి శంకరాచార్య వారు ఏమంటారు? పాప ఏవా అంటారు. పుణ్యము పాపము ఈజ్ ఈక్వల్ పాపమే అంటాడు ఆయన. ఎందుకు అంటే పుణ్యమైన జన్మ వస్తుంది, పాపమైన జన్మ వస్తుంది. పుణ్య జన్మ ఏమన్నా శరీరం లేని జన్మ వస్తుందా? మరి శరీరం ఉండినట్లయితే దానికి జ్వరాది బాధలన్నీ ఉంటాయిగా, జలుబు దగ్గు అది కడుపు నొప్పి అవన్నీ ఉంటాయిగా. పాప జన్మ దానికి ఉంటాయిగా, దీనికి ఉంటాయిగా. దానికి శరీరం, దీనికి శరీరం, రెండింటికి వచ్చేటువంటి షడ్భావ వికారాలన్నీ కామన్. దానిలో ఏమిటి గొప్ప? రెండు ఒకటే. అర్థమైందా? కాకపోతే బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడేమో పెద్ద 5 స్టార్ ఇంట్లో జ్వరం వచ్చింది, ఎక్కడేమో గుడిసెలో ఇంట్లో వచ్చింది. ఇద్దరికి జ్వరమే వచ్చింది.
ఇద్దరికి బాధ తప్పదు, బాధ అది బాగా తెలుసుకోవాలి. ఇద్దరికి ఒకటి సమానమే. అందుకని అద్వైతం అంటే ఎప్పుడైనా తనకంటే అన్యమైనది లేకుండా ఉండే జ్ఞానమే, అన్యమైనది లేనే లేదనే జ్ఞానమే అద్వైతం. అది వ్యవహారం అన్యముగా ఉన్నా జ్ఞానం అన్యముగా ఉండదు. అద్వైతి వ్యవహారము చూసారా, ఒక్కటి అని చేయడు. వ్యవహారం చేసేటప్పుడు కాఫీ తాగిపోయి నీళ్లు తాగాడు, కాఫీయే తాగుతాడు, నీళ్ళే తాగుతాడు. అన్ని వ్యవహారం అంతా కూడా అన్నానికి అన్నమే, టిఫిన్కి టిఫిన్మే, నీళ్ళకి నీళ్ళే, కాఫీకి కాఫీ, ఎరుపుకి ఎరుపే, తెలుపుకి తెలిపే, అన్ని వ్యవహారం అలాగే ఉంటుంది. కానీ రిసీవ్ చేసుకునే జ్ఞానం ఉంది, ఇదంతా కల్పితమై ఉన్నది అంటాడు. ఇదంతా అన్ని కల్పితమే, ఇదంతా వ్యవహారమే, కల్పితమే, అవిద్యా విషయమే, జాగ్రత్త విషయమే, ఇంద్రియ విషయమే అంటాడు. కానీ ఇదంతా పరమార్థ ఏవా అని మాత్రం అనడం. ఎవరు తన్నే తీసుకుంటాడు, నేను పరమార్థం, నాకంటే అన్యమైనది రెండవది ఏది లేదే, వ్యవహారం చేస్తూ కూడా. అట్లా ఇలాంటి సీను ద్వైతకుండదు. వాడు తను తాను డివైడ్ చేసేసుకుంటాడు. ముందు తన ఆత్మను, తన బుద్ధిని, తన మనసును, తన ఇంద్రియాలను, విషయాలను, వ్యవహారాలను, పుణ్యము పాపము, మంచి చెడు అన్నీ డివైడ్ చేసి పడేస్తాడు. అందుకనే నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఫిల్టర్ కూడా చేసుకునేస్తాడు. అందుకని వచ్చేవన్నీ అలాగే ద్వంద్వములే వస్తాయి. ఈయనకు ద్వంద్వములు రావు, తీసుకోడుగా. అందుకని వ్యవహారము కామన్ గా ఉంటుంది ఇద్దరికి. గ్రహింపు దేనికి దానికి గ్రహింపు. ఈయన ఏకత్వముగా గుర్తిస్తాడు, ఇతను అనేకత్వముగా గుర్తిస్తాడు. గుర్తింపులో తేడా, అది తేడా. వ్యవహారం మామూలుగా అందరు వాళ్ళు తాగినట్టుగా వీళ్ళు దాతారు, తింటారు, తాగుతారు, ఉంటారు. కానీ రిసీవ్ చేసుకొని మైండ్ లో ద్వంద్వముల యొక్క గొడవ ఉండదు వివేకికి, స్థితప్రజ్ఞుడు కనుక. వానికి ఉంటాయి. అందుకని వ్యవహారంలో జీవించేటప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు, మేము ఇలా జీవిస్తుంటే మాకు రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, బాధలు ఎన్ని కనిపిస్తున్నాయంటే నువ్వు అలా రిసీవ్ చేసేసుకున్నావు, నేను అలా చేసుకోవాలి, మళ్ళీ కల్పితము అని ముందుగానే తెలిసేసుకున్నా. ఇదేంది మన ఏందే కల్పితుంది, మనమే కల్పించుకున్నాం, మనకంటే అన్ని మీద రెండవది లేదు, మనం ఏమి చేసేది గీసేది ఏమి లేదు, ఇక్కడ పరమార్థమే కాదు అని తెలుసుకున్నాడు. కానీ ఆయన సత్యత్వం బుద్ధి పెట్టుకున్నాడుగా. వ్యవహారంలో ఏం పెట్టుకున్నాడు. అందుకే జనాలు ఇంకా బాగా లోతుగా విచారం చేస్తే వ్యవహారాన్ని సత్యం అనుకుంటారండి, తన్ను తాను అసత్యం అనుకుంటారంటే. అజ్ఞానులు వ్యవహారాన్ని ఏమనుకుంటారు, తన్ను తాను. లేదా ఒక దృష్టాంతం చెప్పండి చూద్దాం, మీకు తెలిస్తే. ఒక్క దృష్టాంతం పడేయండి. తన్ను తాను అసత్యం అనుకోవడము, వ్యవహారాన్ని సత్యం అనుకోవడము లో ఒక దృష్టాంతం చెప్పగలరా మీరు? కదా చెప్పాలి. తన్ను తాను అసత్యం అనుకుంటాడు, వ్యవహారాన్ని దానికి దృష్టాంతం చెప్పండి చూద్దాం. తన శరీరాన్ని ఇంద్రియాన్ని సత్యం వరకు వ్యవహారం చేస్తుంటారు. అయితే వివేకం తెలిసిన తర్వాత అది కాదు నాకు పాయింట్ ఇక్కడే. అట్లా కాదు. ఇప్పుడు తన్ను తానేమో అసత్యం అనుకుంటాడు, వ్యవహారాన్ని సత్యం అనుకుంటాడు. అదేమిటో నాకు చెప్పాలి దృష్టాంతం చెప్పను. ఇంకా చక్కగా సింపుల్ గా ఉండాలి. కాదు చూడండి, నేను చెప్తా. ఇది నన్ను కాపాడుతుంది, నేను అల్పుడిని. అది ఈ ధనం నన్ను కాపాడుతుంది అంటే ధనానికి సత్యత్వం ఇచ్చాడు, ధనానికి గ్రేట్నెస్ ఇచ్చాడు. లేకపోతే ఒక రాయి, ఆ రాయి నన్ను ఉద్ధరిస్తుంది అనుకుంటాడు, ఒక జెమ్స్ పెట్టుకొని
ధనం పెట్టుకొని ఇల్లు నమ్ముకుంటాడు, శరీరం నమ్ముకుంటాడు, అన్నిటిని నమ్ముకుంటాడు, తనను మాత్రం నమ్ముకోడు, కాన్ఫిడెన్స్ లో తీసుకోడు. తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఉద్ధరిస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు, ధనం ఉద్ధరిస్తుంది, మందులు ఉద్ధరిస్తుంది, అది ఉద్ధరిస్తుంది అని ప్రాహలాడుతుంటాడు. అప్పుడు ఎవరి మీద ఎక్కువ ఏం పెట్టుకున్నాడు? జగత్తు మీదే పెట్టేసినాడు. అంతా సత్యత్వ దృష్టి అంతా తన మీద. దుఃఖానికి కారణం అది. ఇప్పుడు జగత్తు దుఃఖం వేసిందా? ఈదు తీసుకోదు, ఏమి లేదు అక్కడ. వీడి మీద మాత్రం అసత్యమని భావించాడు, అల్పుడని భావించాడు, పాపి అని భావించాడు. నన్ను ఉద్ధరించేది ఈ జగత్తే, ధనధాన్యాలు, వస్తువులు, వాహనాలు అనే కదా. నువ్వు దేవుడు కూడా ఉద్ధరిస్తాడు, నేను అల్పుడిని అంటే కూడా నీకు దుఃఖం తప్పదు. ఎందుకని అన్నీ చేసేసినాడుగా, అన్నీ చేసేసాడు అంతే. ఇది పాయింట్. అందువల్ల తను తాను అసత్యం వేయాలనుకున్నాడు. ఈ జగత్తుని విషయాలని సత్యం ఎందుకు అన్నప్పుడు కారణం ఇదే. వాటిని నమ్ముకుంటున్నాడు, వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు, వాటికి సాష్టాంగం చేసేస్తున్నాడు. వీడు మాత్రం ఏమి లేకుండా అయిపోయాడు. అందుకని మనిషికి దుఃఖం, బాధ. అర్థమైందా? అది నమ్ముతాడు. అది బాగా తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు పేషెంట్ ఉంటాడు, హాస్పిటల్లో చేరిన పేషెంట్ ఏమో మందులు నమ్ముతాడు, డాక్టర్ ఏమో డబ్బులు నమ్ముతాడు. అబ్బా ఏం లాజిక్ అదే. అది పేషెంట్ మందులు నమ్ముతాడు. ఆ ఇంజక్షన్ వల్ల నాకేమో అయిపోద్ది, దీనివల్ల నేను ఏదో అయిపోతానంటాడు. వాడేమంటే ఆ ఫీజు వల్ల నేను గొప్పవాడిని అయిపోతానని వాడు. ఎవరు? డాక్టరు తీసుకుంటూ ఉంటాడు డబ్బులో. వీడేమో ఇస్తూ ఉంటాడు. వీడు ఇచ్చేది మందులకి, వాడు పుచ్చుకునేది, వాడు ఇచ్చేది డబ్బులకి. అప్పుడు వాడికి డబ్బులు సత్యమైంది, వీడికి మందులు సత్యమైంది, తాను మాత్రం అసత్యమయ్యాడు. డాక్టర్ తాను అసత్యంగా భావించాడు, పేషెంట్ తను తాను అసత్యముగా భావించాడు, మందులు సత్యమైంది, ధనం సత్యమైంది. ఇదే అన్నమాట. తన్ను తాను సత్యమని భావించకపోవడం వల్ల కారణం ఇది. ఉందా లేదు అందరికీ? అది కాబట్టి జగత్తుని ద్వైతమని, అసత్యమని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దానిలో నుంచి గ్రహింపు ఏముండదు. ఇక ఇదంతా నా చేత మయా కల్పితం ఏతద్ జగత్ మమ మాయ విసర్జత ఇది అని క్లియర్గా అర్థము. ఇప్పటికి కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి. నేను ఏమి లేదో, నా దగ్గర ఏమి లేదో, ఏదో బయట నుంచి రావాలి అనేది కదా. సత్యత్వ దృష్టి బయట ఉంది, అది బాగా తెలుసుకోవచ్చు. అందుకని కనుక అద్వైతి తనకంటే అన్ని మీద రెండవది లేదు, ఆ విధంగా అనిపించినా సరే అది నిజమైనది కాదు అని తెలుసుకున్నాడు. ఆ విధంగా తోచినా. అందువల్ల అద్వైతం పరమార్థో హి అని చెప్పి, అద్వైతమే పరమార్థం, ఆత్మయో పరమార్థ. అది మనం తెలుసుకోవాలి. అందుకని మనం ఎంత సంపాదించినా సరే సత్యత్వాన్ని రీచ్ కాలేకపోతున్నాం. ఎందుకని? సత్యత్వాన్ని చేరుకోలేకపోతున్నాం. ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా సరే. ఎందువల్ల? తాను సత్యము కాదు అన్నప్పుడు తనకంటే అన్యమైనది సత్యము దొరకదు, ఉండనే ఉండదు. తానే సత్యం. తనకంటే సత్యమైన వస్తువు ఎక్కడ ఉంటుందయ్యా? సరే, సత్యమైన వస్తుంది అనుకున్నావు, భ్రమలో పడ్డావు. మరి ఎంతకాలం నుంచి చేస్తున్నావు, ఇంతవరకు సత్యాన్ని రీచ్ అవ్వగలదు నువ్వా అంటే ఏమంటాడా? ఏమంటాడు? ఇక చెప్పండి, ఏమంటాడు? నేను సంపాదించిందంతా సంపాదించేసినాను, ఇప్పుడు సంపాదించిన దానికి శాంతి అనే పిల్లలు పుట్టాలి. ఎలా పుడుతుందయ్యా? సంపాదించేసినానన్నీ, ఇప్పుడు దాంట్లో నుంచి ఒక పిల్లలు పుట్టాలంటే ఏమిటి? శాంతి అనే పిల్లలు పుడతారండి. ఏం పుట్టరు దాంట్లో నుంచి. నువ్వు ఏమేమి సంపాదించావో అశాంతి అనే పిల్లలు పుట్టిస్తుంది కానీ అది బర్డెన్ అనే పిల్లలు. శాంతి అనే పిల్లలు మాత్రం, సుఖం అనే పిల్లలు మాత్రం పుట్టవో రావు దాంట్లో నుంచి. ఎందుకని? షడ్భావ వికారాల్లో ఏం సుగంధ ద్రవ్యాలు ఉంటాయి?
షడ్భావ వికారాల్లో సుగంధ ద్రవ్యాలు ఏమి ఉండవేగా. అట్లా వీడు వెయిటింగ్లో ఉంటాడు, వస్తుంది వస్తుంది వస్తుంది. అందుకని వచ్చేదేదో వచ్చేసింది, ఎప్పుడో తెలుసుకోవాల్సిందే మిగిలింది. ఎక్కడ వచ్చేదేదో అన్ని వచ్చినాయి, దేహం వచ్చింది, దేహానికి కావాల్సింది వచ్చింది, ఒకటే రాలే. ఏమిటిది? నీ జ్ఞానం లేదు, జ్ఞానం రాలే. దానికోసం నువ్వు ట్రై చేసుకుంటా, వాటిలోనే ట్రై చేస్తున్నావు. మిగులు తెగులు టైం ఉంటుంది కదా చివరి రోజులో, అది కూడా దాంట్లోనే చూసుకుంటాడు. ఏమని? చివరి రోజులైనా వచ్చేస్తుందని. చివరి రోజుల్లో వస్తుందా? ముందు రోజులు రాలేదని. ఇంతకాలం రాలేదు, చివరి రోజులు వచ్చేస్తుందా? వాటిలో నుంచి ఏమి రాదు, ఊరికే అంతే. అట్లా అయిపోద్ది జీవితాలు. కానీ తన్ను తాను అసత్యమని ఎప్పుడైతే తెలుసుకుని ఉన్నాడో, భావించుకుని ఉన్నాడో, నిశ్చయం చేసేసినాడో, ఇంకా అయిపోయా నీ జీవితం ఖాళీ, ఇంకా అయిపోయా. అందువల్ల తను తత్సత్యం సా ఆత్మ ఎందుకు చెప్తుంది? అది నీవే సత్యమై ఉన్నావు, నీ ఆత్మే సత్యమై ఉన్నది, నువ్వే సత్యం, నువ్వే ఆత్మవి అని ఎందుకు చెప్తుంది అది? అట్లా అనమాట జనాలు. అందువల్ల తేషాం ఉభయత ద్వైతం, ఇరు ప్రకార ద్వైతము అద్వైతమని నువ్వు వేరు చేసుకున్నట్లయితే, అద్వైతికి ద్వైతం ఒకటి ఉండినట్లయితే, దేర్ఫోర్ వాడికి ద్వైతం తప్ప రెండవది కనిపించదు. తేనాయం న విరుధ్యతే అని చెప్పేశారు. అందువల్ల ఈ కారణం వల్ల అద్వైతంతో దేనికి విరోధం లేనే, అది తెలుసుకోవాలి. అద్వైతంతో దేనికి విరోధం లేదు కాబట్టి అద్వైతం తప్ప రెండవది లేదు అని అర్థం. విరోధం ఎప్పుడు ఉంటుంది? రెండవది ఉంటే. విరోధం ఎప్పుడు లేదు? రెండవది లేకపోతే. రెండవది లేకపోతే విరోధం లేదు, రెండవది ఉంటే విరోధం ఉంటుంది. జ్ఞానికి రెండవది ఉండి కూడా రెండవది కాదు, రెండవది ఉండి కూడా రెండవది కాదు. అజ్ఞానికి రెండవది ఉండి విరోధం వచ్చింది అన్నమాట. ఎందుకంటే రెండవది ఉంటేనే విరోధం. వీడికి రెండవది అనేది ఉండడము కల్పితమే, చూసారా, ఉండడమే కల్పితం కాబట్టి విరోధం లేనే. ఎందుకనగా అద్వైతము పరమ సత్యమైనది, దాని భేదము కార్యము, దాని భేదం అంటే దాని ఎందుకు కల్పింపబడినటువంటి కార్యమే ద్వైతము అని బ్రహ్మవేత్తల చేత చెప్పబడి ఉన్నది. అద్వైతవాదులకు రెండు ప్రకారములుగా, ఆ ద్వైతవాదులకి ఎవడైతే ద్వైతులు ఉన్నారో, నామరూప వ్యవహారములు చేయవారు, వాళ్ళు నేను నాది అనుకునే వాళ్ళకి రెండు రకాలుగా అనిపిస్తుంది. జగత్తు సత్యమని అసత్యమని, పరమార్థమని అపరమార్థమని అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి రెండు ప్రకారాలుగా కూడా ద్వైతం అయ్యింది, రెండు ప్రకారాలుగా కూడా. అందుకనే ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే ద్వైతులు పోయి అద్వైతులతో మేము వివాదం పెట్టుకుంటాము అన్నారు అనుకోండి, వాడు అనొచ్చు. అట్లాగా ద్వైతులు వెళ్ళి మేము అద్వైతులతో పోటీ పడతాము అనొచ్చు. అద్వైతులు పోయి మేము ద్వైతులతో పోటీ పడతాము అనకూడదు. ఎందుకని? నీకు ఒక ద్వైతి కనిపిస్తున్నాడా, వాడి మొహం ఒక ద్వైతం, వాడేం ద్వైతుందా? నీకు రెండవదే లేదు కదా, వాడెలా వాగుతూ ఉంటాడు, నీకేం పోయా? వాడికి మానం అపమానం అన్నీ ఉంటాయి, నీకే అంటాయా కరువా? అందుకనే మీరు అద్వైతాన్ని నిలబెట్టినట్లయితే మీకు ₹1,00,000 ఇవ్వబడును అని అద్వైత కానీ పోయినట్లయితే వాడికి అద్వైతమే తెలియలేదని అర్థం. అర్థమైందా? అది ద్వైతి, నేను ద్వైతాన్నే ప్రూఫ్ చేస్తాను, అద్వైతాన్ని నేను నెగేట్ చేస్తాను అని వాడు ₹1,00,000 వాడు కొట్టేయచ్చు కూడా. ఎందుకని? ప్రూఫ్ అయిపోద్ది. అది ఏది? ద్వైతం ప్రూఫ్ అయిపోద్ది. దాన్ని జనాలంతా తీసుకొచ్చి నమ్మించేస్తాడు. ఎందుకని? నమ్మేదానికి కూడా రెడీగా. ఏమంటే ఇది రెండుగా కనిపిస్తుందా లేదా చూడండి అంటే అందరూ అవును అంటారు. మీరు చెప్పండి, అద్వైతులు ఇది రెండుగా కనిపిస్తుందా లేదా అంటే అక్కడ అద్వైతులు ఒక్కడుంటే ఒట్టు, నాకెందుకు రాగోవాలా అని వాడు వెళ్ళిపోతాడు. ఇది ఒక్కటిగా కనిపిస్తుంది అని మాత్రం అనడు, అని చెప్పాడు. ఎందుకని? ఏమో సిల్లి వ్యవహారం, అది మనకెందుకు అంటాడు. కానీ ఇవి రెండుగా కనిపిస్తున్నది అనే దానికి 100,000, 1,00,000 మంది రెడీ అయిపోతారు.
రెండుగా కనిపిస్తుంది. తప్పేం చెప్పినాడు ఆయన అంటే వాడికి ₹1,00,000 ఇచ్చి పంపించండి రా అని చెప్పేసి. అద్వైతం పోయి నీకు ఒక్కటిగా కనిపిస్తుంది అని మాత్రం చెప్పరే. ఎందుకని రెండుగా కనిపిస్తుంది అద్వైతం కూడా, రెండుగా కనిపిస్తుంది అద్వైతం కూడా. కాబట్టి అద్వైతి వాడికి చక్కగా చెప్పాలి అంటే ఏం చేయాలి, ఇది రెండుగా కనిపిస్తుంది, దీని పేరు వేరు దీని పేరు వేరు, దీని రూపం వేరు దీని రూపం వేరు, దీని రూపం వేరు, దీని వ్యవహారం వేరు దీని వ్యవహారం వేరు. ఇది పేపర్ వెయిట్, ఇదేమో పుస్తకము రాసుకునేదానికి. దీంట్లో ఏమి రాసుకొని వచ్చే సావు కదా నువ్వు, అవి రెండుగా కనిపిస్తాయి, తప్పేముంది. కానీ ఒక్కటిగా ఎలాగా అని నువ్వు అడుగు, నేను చెప్తా. అప్పుడు ఈ రెండింటిని చూసింది ఎవర్రా, కన్యాగా. మరి కంటిలో రెండా ఒకటా, ఒకే రూపం. ఇది దీని పుస్తకం అనేది పేపర్ వెయిట్ అనేది ఏం వాడేవరో నోరేగా, ఆ నోరు ఒకటేనా రెండా. మరి ఈ రెండు కలిపి సంకల్పాలు ఎక్కడ పెట్టాలి, మరి రెండా ఒకటే. అదే ఆ మనసులో పెట్టిన రెండు సంకల్పాలని ప్రకాశించేది ఎవర్రా, చైతన్యం ఒకటేగా. ఈ ప్రకారంగా ఇదంతా ఒకటే నేను చెప్తే నీకు అది అర్థమే కాదుగా. ఎందుకని నీకు ఈ దృష్టే కానీ ఈ దృష్టి లోపలికి పోయే దృష్టి లేదు. ఎప్పుడో నువ్వు ప్లాట్ఫారం మీదకి వచ్చేసినావు, బజార్లోకి వచ్చేసినావు. బజార్ మనిషి నువ్వు, సంసారం ఎవరా, బజార్ మనిషి. ఆడికి అర్థమయ్యేది ఏంటి, అంతర్ముఖమే లేదు మనకి, అవునా కదా. అంతర్ముఖం ఉందా, లేదు. బజార్ మనిషికి ఏంటి అంతర్ముఖం అయ్యేది, ఎప్పుడు చూసిన బజార్లో ఉంటావు. నామరూప విషయాల్లో శబ్ద స్పర్శ రూప రసగంధాది బజార్లో తిరుగుతూ ఉంటే వాడికి ఏం అర్థమైతే వస్తుంది, అవునా కదా. అది బాగా గుర్తుపెట్టుకో. ఈ ప్లాట్ఫారం గాడికి అర్థమయ్యేది ఏమి ఉండదు ఇక్కడ. ఆ ఊరికే నువ్వు అంతర్ముఖంగా నిలబడు, నీకు అర్థమవుద్ది. ఎప్పుడైనా ఎక్కడ కూర్చున్నా సరే, గుళ్ళో కూర్చున్నా ఇంటి సోదే చెప్పాడుగా. ఇప్పుడు బజార్లోనే ఉన్నట్టేగా, గుళ్ళో ఉన్నట్ట బజార్లో ఉన్నట్ట. గురువుగారు కూడా చెప్పేది మానేస్తే ఇంక మొదలు పెడతారు ఇంటి విషయాలన్నీ. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు, బజార్. ఎప్పుడు చూసినా బజార్లో ప్లాట్ఫారం మీద తిరిగే రకాలకి అంతర్ముఖ దృష్టి వచ్చి తీరునా సంభవం. అందుకనే ఈ రకంగా అధ్యాత్మ దృష్టిని పెట్టుకొని విచారిస్తే గాని లోపలికి వెళ్ళి అంతర్ముఖంగా తన యందు చేరి చూస్తే రెండవది లేదు. కానీ వీడు ఎక్కడున్నాడు, బయటకున్నాడు. మీరున్నాడు. మన తల్లిదండ్రులు కానీ బయటికా లోపలికా, పిల్లల్ని కానీ బయటికి గంటారు లోపలికి గంటారా, లోపలికి గనేది ఏముంది స్వామి, బయటికే గంటారు. పిల్లలు బయటకు పోతారా లోపలికి ఉంటారా, బయటికి. ఇంట్లో కన్నారా, పొట్ల నుంచి వచ్చారు బయటికి, ఇంట్లో కన్నారు బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి చదువుకుంటాడు కదా, చదువుకున్న తర్వాత ఉద్యోగం బయటికే, తర్వాత విదేశాలు కూడా బయటికే. ఎప్పుడు చూసిన బజార్లోనే ఉన్నాడు. అర్థమైందా, లోపలికి ఎక్కడ తెచ్చాడు. మరి లోపల పుట్టేది ఏం స్వామి అంటే జ్ఞానం. ఇది ఆత్మపుత్రుడు. మీరు జ్ఞానం కలిగించుకుంటే అది బయటకు రాదు. ఇది ఏమై ఉంటుందా, నేను నా స్వరూపం బ్రహ్మము, మత్స్వరూప బ్రహ్మ ఏవ అహమస్మి బ్రహ్మ. అది లోపలదే బయటదా. నేను యజమానిని బయట లోపల, నేను డాక్టర్ని బయట లోపల, నేను వ్యాపారస్తుని బయటదే లోపల, నేను ఇంజనీర్ని బయట లోపలడా, అంత బయటే. అహమస్మి బ్రహ్మ అనేది లోపల బయట. మరి లోపల పుట్టించుకోవాలి. జ్ఞానపుత్రుడు పుట్టాలంటే ఎక్కడ పుట్టాలా, ఈ ద్వైత పుత్రుడు అజ్ఞానులు పుట్టాలంటే ఎక్కడ, బయట. అని ఏదైనా సరే, నేను వ్యాపారస్తున్నా బయటే, డాక్టర్ అన్నా బయటే, ఇంజనీర్ అన్నా బయటే, రాజకీయ నాయకుడు అన్నా బయటే, సంసారన్నా బయటే. ఇదంతా బయటదే కదా. నేను బ్రహ్మస్వరూపుణ్ణి అనేది బయట ఎక్కడైనా చూపించండి, దాన్ని చూద్దాం.
అందుకనే బయట పుత్రులనే కంటున్నాం. అర్థమైందా? అదేమిటి? ఏం సంతానం అదే? కౌరవ సంతానం. కౌరవ సంతానం అంటే బయటే. అర్థమైందా? కౌరవ సంతానం అంతా బయటే ఉంటారు. ఎంతమందిని కన్నారు అంతా బయటే. జ్ఞానపుత్రుడు ఆత్మపుత్రుడు లోపలే ఉంటాడు. జ్ఞానం కలిగిందంటే లోపలే, అజ్ఞానం కలిగిందంటే బయటే అన్నమాట. అందుకనే వ్యవహారం అంతా బయటే ఉంటుంది. మిమ్మల్ని మీరు చెప్పుకునేటప్పుడు బయట విషయాలు ఆరోపించుకొనే చెప్పుకోవాలి. అహమస్మి బ్రహ్మ అనేదానికి ఏం ఆరోపించుకుంటారు అక్కడ? నేను సర్వసాక్షి అంటాడు. అట్లా అనమాట. కనుక తేనాయం అవిరుధ్యతే అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దేహేంద్రి సంఘాతమైన విషయముగా అని మనలో నుంచి బయటకు వచ్చినట్టయితే అదంతా బయటికే దానికి బయటికే వెళ్ళిపోవటం అంతే. అందుకని ఎప్పుడైనా కొంతమంది నక్సలైట్లు వాళ్ళు కానీ మన ఇంట్లో ఎవడో కొడుకో ఎవరో నక్సలైట్ తయారయ్యారు అనుకోండి, వాళ్ళు బయట అడవుల్లోకి వెళ్ళిపోతారుగా. అవునా కదా? ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? విదేశాలకు వెళ్ళిపోతారు. మీ దగ్గర ఎక్కడున్నారు? ఏమి లేదు. మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది. మీ దగ్గర ఉన్నది ఏమిటి? ఏమి లేదు. మరి ఇవన్నీ దేహం ఉంది కదా. ఎముకలుంటే ఆర్థోపెడిక్వి, కిడ్నీలుంటే ఆ డాక్టర్వి, బ్రెయిన్ ఉంటే ఆ డాక్టర్వి. ఏ అవయవం మీ సొంతము? అదంతా డాక్టర్లకు అప్పచెప్పి కూర్చున్నారు కదా ఎప్పుడైనా. అది మీ దగ్గర ఉన్నది ఏంటి? ఏం లేస్తాం మా దగ్గర. ఖాళీ చేసేసినారంతా. అందుకని అంతేనా? కొడుకులు కన్నారు, కూతుళ్ళు కన్నారు, బయట తోలేరు. శరీరం, ఇంద్రియాలు, అవయవాలు ఉన్నాయి, డాక్టర్లకు అప్పచెప్పేసినారు. మీ దగ్గర ఉన్నది ఏముంది? మీ సొంతం ఏమన్నా ఉందో ఒక్కటైనా చెప్పండి. ఏ ఏలు గురించి అయినా మీరు సొంతంగా ఇస్తే చెప్పలేరు. అంటే డాక్టర్కి తెలుసండి అంటే అందరికి అప్పచెప్పే. దేనికి దానికి స్థూల శరీరము ఇట్లాగా అప్పచెప్పే బయటికి. స్థూల శరీరం డాక్టర్లకు అప్పచెప్పే. సూక్ష్మ శరీరం అది కూడా బయటికి వెళ్ళిపోయా మోహమకారాలతో. మీ దగ్గర ఏమీ లేనే, సర్వశూన్యం. ఒక్క జ్ఞానం ఉంటేనే మీ దగ్గర మిగిలేది. ఆ జ్ఞానం అసలు లేదు కదా. మొత్తం దేనికి పాటలు ఊడిపోయినాయి. మీ దగ్గర ఏమీ లేదు. జ్ఞానం ఉంటే మిమ్మల్ని వదిలిపెడదాం, అజ్ఞానం ఉంటే మిమ్మల్ని వదిలేస్తుంది. కాబట్టి మీ దగ్గర ఏమీ లేదు. అనుకునేదానికి కూడా వెళ్ళి బాగా ఆలోచన చేయండి. ఏమన్నా ఉంటే ఒట్టు. ఏం లేదు. ప్రతి అవయవము ఆయా వైద్యుని సొంతం. అర్థమైందా? ఆయా వైద్యుని కూర్చున్నాయి మేరే పాస్ అంతే. కాబట్టి అద్వైతం పరమార్థో హి యస్మాద్వైతం నానాత్వం తస్య అద్వైతస్య భేదః తస్య కార్యం ఇత్యర్థః. ఏకమేవ ద్వితీయం తత్తేజో అసృజత ఇతి శ్రుతేః ఉపపత్తేశ్చ స్వచిత్త స్పందనా భావే సమాధౌ మూర్ఛాయాం సుషుప్తౌ చ అభావాత్. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అద్వైతం పరమార్థో హి అన్నారు కదా. అద్వైతము పరమార్థమై ఉన్నది. యస్మాత్ ఎందుకంటే ద్వైతం అనేది నానాత్వముగానున్నది. తస్య అద్వైతస్య భేదః తస్య కార్యం ఇది అర్థః. అద్వైతానికి అద్వైతం ఎందు కల్పింపబడిందే, అద్వైతం ఎందు కల్పింపబడి కార్యరూపమైనటువంటిదే ద్వైతము. ద్వైతము అద్వైతం ఎందు కల్పింపబడింది. ద్వైతంలో అద్వైతం కల్పించలేము, కానీ అద్వైతం ఏందే ద్వైతాన్ని కల్పిస్తాం. ఒక్కటి ఉంటే దాంట్లో రెండోది కల్పిస్తారు, రెండు ఉంటే దానిలో ఒకటో దాన్ని కల్పించలేరు. రెండు ఉంటే మూడు ఉంటుంది, నాలుగు ఉంటుంది, ఐదు ఉంటుంది, మొత్తం ఉంటుంది. కాబట్టి అద్వైతం ఏందే ద్వైతాన్ని కల్పించారు. ఈ రకంగా భేదమైంది. కల్పిత రూపేణ భేద అద్వైత. అద్వైతంలో కల్పిత రూపంగా అధ్యాస రూపంగా ద్వైతం భేదమైంది.
వాస్తవంగా దానికి భేదమే, వస్తుత దానికి భేదము లేదు. అందువల్ల తస్య కార్యమితి అర్థ, దాని కార్యము అవిద్యా కల్పిత దృష్ట్యా ఏవా. అందుకని ఏకమేవా ద్వితీయం, ఒక్కటే రెండవది లేనిది. ఒక్కటే ఏకమేవా ద్వితీయం అన్నమాట. ఇట్లాంటి మాటలు ఎక్కడా కనిపించవు, ఒక్క ఉపనిషత్తుల్లోనే కనిపిస్తాయి. ఎక్కడ ఖురాన్లో బైబుల్లో ఎక్కడ వెతికినా ఏకమేవా ద్వితీయం అని ఉంటుందా? అజం అనేది ఉంటుందా? చూసుకురండి. లక్షల రూపాయలు ఇచ్చి నాకు ఒక వాక్యం చూపించిన అజం అనే వాక్యము, అద్వైతం అనే వాక్యము, ఏకమేవా ద్వితీయం వాక్యం ఇచ్చారని నా తలకాయ వెంటనే కట్ చేసి నీ ముందు పెడతా, చూపించా వాక్యం అని. బైబుల్లో ఖురాన్లో అడగండి, ఉంటుందేమో, ఉంటుందా? అంతే, తలకిందులు తపస్సు చేయలేడు, కనిపించదు. ఎందుకని ద్వైతం, పరమద్వైత పుస్తకాలు అవన్నీ. ద్వైతము చూసారా, అధ్వాన్నం, పనికిరాని. ఏకమేవా ద్వితీయం చాంద్రోగ్యం తత్తేజో అసృజత తత్ అద్వితీయేన అద్వైత స్వరూపేణ అద్వైత స్వరూపేణ తేజ అసృజత. పంచభూతాలు పుట్టాయి చూసారా, ఆయన కోరుకున్నాడు. తేజ అంటే సృష్టి, తేజ అంటే సృష్టి. అసృజత అంటే ఒక్కదాని యందే ద్వైతాన్ని కల్పించడం జరిగినది. ఇది శృతే. ఉపపత్తులతో కూడా చూసుకోవచ్చును. యుక్త్య, ఉపపత్తి ద్వారా కూడా, యుక్తి ద్వారా కూడా, అనుభవాంగ యుక్తి ద్వారా, శాస్త్రయుక్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చును. బ్రహ్మము ఎందే నానాత్వాన్ని కల్పించడం జరిగింది అని. ఎందుకని? దృష్టాంతం చెప్పండి అంటే, స్వచిత్త స్పందనా భావే సమాధౌ మూర్ఛాయాం సుషుప్తౌ చ అభావాద్ సంసార అని అర్థం అనమాట. స్వచిత్తం ఉందే, మన చిత్తము, మన మనస్సు, మన అంతఃకరణము స్పందనే లేనట్లయితే, ఏ రకమైన చలనాదులే లేనట్లయితే జగత్తే లేదు, ద్వైతమే లేదు. ద్వైతమే లేదు, జగత్తే లేదు అనమాట. కోమాలో ఉన్నవాడు ఏం చేయగలుగుతాడు? మూర్ఛితుడైన వాడు ఏం చేయగలుగుతాడు? సమాధిలో ఉన్నవాడు ఏమవుతాడు? సుషుప్తి ఉన్నవాడు ఏమవుతాడు? ఏమి లేదు. మత్తు మందు తీసుకొని అలా పడి ఉన్నాడు అనుకోండి, వాడి వల్ల వ్యవహారం ఏం సంభవం అవుతుంది? కల్పన ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండలే. అది అట్లా. ఎవరైనా నాకు అది కావాలి, ఇది కావాలి, అన్ని కావాలని, ఒక భార్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కోరికలతో బాగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక్క టాబ్లెట్ కానీ ఇచ్చేసేసి నువ్వు ఎన్ని కావాలో మళ్ళీ కోరుకోవచ్చు, మంచి శక్తివంతమైనది, కోరికలు పుట్టించేటువంటిది అని ఒక టాబ్లెట్ వేసేసి అప్పుడు చెప్పరా నువ్వు కోరికలన్నీ అడగండి, వాడికి వెంటనే మొత్తం నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు వాడు కోరుకునేది ఏంటి? డిమాండింగ్ ఏమైనా ఉందా? నాకు అది కావాలి, ఇది కావాలని. అది నిద్రలో పోతారు. అది బాగా కోరికలు ఉండేవాడికి ఒక టాబ్లెట్ వేసేయాలంటే. అర్థమైందా? అర్థమైంది. పతంజలి ఆయుర్వేదం గుళిక అదే చేయండి అంటే జారుకుంటాడు. అంతే, ఇంకేమిటి కోరేది వాడు? స్వచిత్త స్పందనాభావే, తన చిత్తము స్పందనే లేకపోయినప్పుడు దానిలో ద్వైతం అనేది లేనే. సేమ్ థింగ్ అలాంటి సమాధవు, సమాధి ఎందు, సమాధి అంటే బుద్ధి అంతర్ముఖమైపోవడం ఒకటి, బుద్ధి మొద్దుబారిపోయడం ఒకటి. చూసారా, బుద్ధి అంతర్ముఖమైపోవడము ఒకటి. వేదాంతములు అయితే జ్ఞానం కలిగి ఉండడం, అద్వైత జ్ఞానం, ఏకత్వ జ్ఞానం, ఆత్మ జ్ఞానం కలిగిపోయింది అనుకోండి, ఏమి స్పందనలు రావు. అందువల్ల మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, నేను ఒక 10 కోట్లు సంపాదించాలి అని. 10 కోట్లు సంపాదించిన తర్వాత ఇక మనసు అలా కామ్గా అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. అట్లా ఏం లేదు. 10 కోట్లు కాదు, 100 కోట్లు సంపాదించినా సరే చిత్తస్పందన అనేది ఇంకా రెట్టింపు అయిపోద్ది. టార్గెట్ రీచ్ అయ్యావు కదా, 10 కోట్లు అనుకున్నావు కదా, 10 కోట్లు రీచ్ అయిపోయినావు కదా, ఇంకేమిటి మనసు ఊకే ఉండొచ్చు కదా. అంటే
ఊరికే ఉండదు అదే. ఇంకా 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 ఏం దాని నుండి ఏమో చెయ్యాలంటది. అది గురించి మాటలేవన్నీ అర్థమైందా? అది అట్లా అనమాట. సరే హాస్పిటల్కి పోతేనండి జబ్బులో పడిపోయినాడంటే ఆ జబ్బు తగ్గేంత వరకు చూస్తాడనమాట. అర్థమైందా? నిరాహారస్య దేహిన రసవజ్యం రసోప్యస పరం దృష్ట్వా నివర్తతే. జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, డెంగీ జ్వరం వచ్చేసింది, కొమ్మాల్లోకి వెళ్ళాడు అనుకోండి, మెరుకోగానే మళ్ళీ గొడవ పెడతాడు. నేను అంగడికి పోవాలి, ఎక్కడికి పోవాలంటే హాస్పిటల్లో ఉన్నంతసేపు ఒకసారి చక్కగా ఆ అంగడి స్మృతి కానీ ఉంటే వాడు మాత్రలు ఏం పనిచేయవు, ఇంజక్షన్లు ఏం పనిచేయవు. ఎందుకనే అంగడి స్మృతి ఉంటుంది కదా, పనిచేయదు. డాక్టర్ గారు ఏమిటండి ఇట్లాగ పనిచేయడం లేదు, ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తుంటే ఎందుకు పనిచేయడం లేదంటే అంగడి అంటున్నాడండి లోపల. షాపు అంటే ఏం పని చేస్తుంది అక్కడ, మరి ఏం చేయాలి? అప్పుడు ఎట్లా చేస్తామంటే అంగడిలోనే ఒక మంచం వేసి కూర్చొని పెట్టి ఇన్సులిన్ ఎక్కిస్తాం, వెంటనే తగ్గిస్తారంటాడు. మళ్ళీ అది ఎలా తగ్గిపోయిందంటే అంగడి చూసిన వెంటనే జ్వరం తగ్గిపోయింది, అంతే. అన్నీ తగ్గినాయి. ఎందుకని? ఆ మనసు కోరుకుందనమాట, నేను అది చేయాలని. అప్పుడు ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా ఎన్ని ఇంజక్షన్లు వేసినా ఏం అవుదాం, మళ్ళీ అలాగే ఉంటుంది, సామాన్యంగా. అందుకని బంధువులు బాంధవ్యాదులు బాగా కోరికతో ఉండే మనుషులు హాస్పిటల్లో కూర్చొని పెట్టినా సరే నయం కాదు జబ్బు, వెంటనే ఆ బంధువులంతా పిలిచి చుట్టూ నిలబెట్టేటప్పుడు తగ్గిపోతుంది వెంటనే. అది ఏమి సార్ అలాగంటే విచిత్రం అదే. అర్థమైందా? మనసు వాంఛకి ఆ మనసు వాంఛ తీర్చుకుందంటే చాలు తగ్గిపోతుంది జ్వరం, అంతే. ప్రాణం కూడా బాధ. అందుకనే ఎవరైనా కావలసిన వాళ్ళు దూరం అయిపోయారు అనుకోండి, అప్పుడు ప్రాణం పోతూ ఉంటుంది, కొన ఊపిరిలో ఉంటుంది కదా, వెంటనే వాళ్ళు చనిపోయేదాన్ని లోపలికి వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే లోపలికి వచ్చేయడం అంతే. కొన ఊపిరిలో లాస్ట్ ఉంటుంది, సహస్రారం వరకు ఉంటుంది, గేట్ తీయాలి. అక్కడ గేట్ తీసేటప్పుడు కావలసిన వాళ్ళు వచ్చేసినారు, లోపలికి వెళ్ళి కూర్చుంటు. అర్థమైందా? ఈ పనే ఇంకో శరీరంలో కూడా చేసేది అది. ఇప్పుడు ఏం పనో గేట్ దగ్గరకు పోయి వెనక్కి వచ్చేసినట్టుగానే ఇంకొక శరీరంలో కూడా వాళ్ళ కోసమే పుడుతుంది. అది తనకి కావలసిన వాళ్ళ కోసమే, తన కోరిక తెచ్చుకునే దానికే పుడుతుంది అనమాట. అలాంటి చిత్తము ఎప్పుడైనా ఆగిపోయినట్లయితే, స్తబ్దీభావం అయిపోతే సమాధిలో కానీ మూర్ఛ ఎందు కానీ, మూర్ఛలో కూడా అంతే, అలా పడిపోయి ఉంటాడు. అర్థమైందా? మూర్ఛలో ఎవడైనా సరే వాడి జేబులో కానీ ఏదైనా వస్తువు, విలువైన వస్తువు ఉన్నప్పుడు మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు వెంటనే లేదానే జేబు తడుపుకుంటాడు, ఎక్కడ అని. ఎందుకని? మళ్ళీ వచ్చేసింది అది, ఆ తలంపు, ఆ వాసన. అట్లా ఆ మూర్ఛలో ఉన్నప్పుడు మాత్రం వాడికి ఏమి దేహం గేహం ఏం తెలియలే, ఎక్కడ పడిపోయినావు రోడ్డు మీద ఏం తెలియలే. అలాగే సుషుప్తిలో ఉన్నప్పుడు ఏం తెలీదు, మళ్ళీ మేలుకోగానే అన్నీ. అది బాగా తెలుసుకోవాలి. అందుకనే మేలుకోగానే మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు చూసుకోండి, మంచం మీద లేవగానే మెడలో ఉండేవన్నీ చూసుకుంటారు, ఉందే. ఎందుకని? అంతకుముందు సుషుప్తిలో లేదా ఎన్ని, మళ్ళీ జాగ్రత్తగా రాగానే తడుముకుంటారు, ఇవన్నీ చూసుకుంటారు. అర్థమైందా? చేతులకు ఉన్నాయా, మెడలో ఉన్నాయా, అన్నీ ఉన్నాయా అని చూసుకుంటారు. తర్వాత లేచిన తర్వాత డబ్బాలన్నీ చూసుకుంటారు. అర్థమైంది? అది జన్మ కూడా ఇంతే, సేమ్ జన్మ కూడా ఇంతే, ఇంకేం పెద్ద విశేషం ఏమిలే. మళ్ళీ ఆ జన్మలో పోయి ఆ డబ్బాలు, ఆ వంట సామాను ఎత్తుకోవటమే పని. అర్థమైందా? మళ్ళీ ఆ శరీరంలో దూరితే ఇదే ఫుల్ టైం జాబ్, అది అంతే, చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు వరకు రావాలని అడగండి, ఆ బ్రహ్మదేవుడు వాడు చేసిన తర్వాత నేను చేస్తా అంటాడు, వాడు సాగుపోతే నేను చావాలంటాడు. ఊరినైనా. అర్థమైందా? బుద్ధిలే పనిలే, కోరికలు అలా ఉన్నాయి, ఏం చేస్తాం. కానీ ఇట్లాగా మూర్తి ఎందు, సుషుప్తి ఎందు అభావాతు చిత్తమే ఉండదు, అక్కడ
చిత్తస్పందనం ఏమిటి ఉండవు. అందుకనే ఇది అద్వైతం. ద్వైతము దీనికి భేదం. చిత్తస్పందన కలగడమంతా ద్వైతం. అందుకనే మీకు ఆత్మజ్ఞానం కలిగితే చిత్తము స్పందించదిగా. ఆత్మజ్ఞానంలో మీకు జ్ఞానం కలిగింది, చిత్తం స్పందించేదేమిలే. ఎందుకు స్పందించదు స్వామి అంటే, స్పందిస్తుంది కానీ వ్యవహారపరంగా స్పందించదు. అర్థమైందా? వ్యవహారపరంగా అస్సలు స్పందించదు. అది ఎట్లాగా అంటే మీరు బాగా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే చూసారా, ఎప్పుడైనా సరే ఒక బ్యాంకులో పనిచేసేవాడు డబ్బులు లెక్క పెడుతున్నా సరే దాని మీద ఎలా ఆసక్తి ఉండదో, గోల్డ్ షాప్ లో పనిచేసేటువంటి వాడు వజ్రాలు వైడూర్యాలన్నీ చూపిస్తున్నా దాని మీద ఎంత ఆసక్తి పెట్టుకోకుండా ఉంటాడో, నేను ఇక్కడ పనిచేసేవాడిని అనుకుంటాడు. కానీ దేన్ని పట్టుకొని నాది నాది అనుకోడు వాడు. బ్యాంకులో కూడా అనుకోడు. అదే ఇంట్లో అయితే నాది అంటాడు. అట్లా జ్ఞానంలో కూడా వాడికి ఆసక్తి ఏమీ ఉండదు. ఎందుకు ఆసక్తి ఉండదంటే దానికి విలువ తెలుసుంటుంది. ఇది విషయాలకు సంబంధించింది, అవన్నీ వచ్చిపోయేటువంటిది, ఇదంతా కల్పించుకున్నవి, మనకి వ్యవహారపరమైనవే తప్ప ఇవన్నీ కూడా వాస్తవమైనదిగానే కాదు. ఈ దేహ నిమిత్తంగా మనో నిమిత్తంగా ఇవన్నీ కల్పించినాము. ఆశాపాస నిమిత్తములుగా ఇవన్నీ వచ్చి ఉన్నాయి. ఆశాపాశాలకు గ్యారంటీ లేదు. అవేం సుఖాన్ని ఇచ్చేవి కాదు, ఏం కాదు. ఇది కొంతకాలం డ్రామా, మనసును ఊరించటమే తప్ప ఆశాపాశములు ఏమి కాదు. ఇది మనసుని ఆ విధంగా చేసి పెడతాయి అని ఎంత జ్ఞానం కలిగించుకోనున్నాడు. కాబట్టి ఆ చిత్తము ఆ విధంగా ఆశాపాశ విషయంలో కానీ, కామక్రోధాది విషయంలో కానీ, లాభ నష్టాల విషయంలో కానీ, ఈ రాగద్వేషాల్లో కానీ, ఇష్టానిష్టాల్లో కానీ రమించదు. వివేకం ఉంటుంది దానికి. అందుకనే ఆ మనసు ఎలా ఉంటుంది చూసారా, ఈ ద్వంద్వముల చేత పీడింపబడి దాన్నే ఇక్కడ ఏమంటారంటే జ్ఞాన సమాధి అంటారు. వివేకంతో ఉన్న చిత్తము చూసారా. వివేకం లేని వాళ్ళు, వివేకం ఉన్న వాళ్ళకి తేడా అదే. వివేకంతో ఉండే చిత్తమేమో స్థిత ప్రజ్ఞ అంటారు. దాంట్లో ఏముండవు, ఇట్లాంటి రాగం, ద్వేషం, కామ, క్రోధ ఏముండవు. అట్లా బాగా తెలుసు. వివేకము లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఇవన్నీ ద్వంద్వముల చేత పీడింపబడి ఉంటాయి. ద్వంద్వముల చేత పీడింపబడి ఉంటాయి అన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే ఆరోగ్యవంతుల శరీరము ఏది తిన్నా ఏం చేయదు అనికే, అనారోగ్యపరమైనటువంటి శరీరము ఏం తిన్నా వాడికి ఇబ్బంది, వాడికి ప్రతిదీ ఇబ్బంది ఉంటుంది. అట్లాగే ఈ అంతఃకరణానికి కూడా అంతే. వివేకం చేయబడిన చిత్తానికి స్థిమితత్వం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, శమములో ఉంటుంది. అర్థమేదా? అది యోగం చేత, హఠం చేత కట్టుదిట్టం చేయబడింది కాదు. వివేకం చేత క్లారిటీ పెట్టారు. వివేకం చేత క్లారిటీ ఉన్నది కాబట్టి అది స్థిమితంగా ఈ నవద్వారాల్లో వ్యవహారం. స్థిమితం, గంభీరంగా, సీరియస్ గా ఉంటుంది. అది దేన్ని పడితే దాన్ని ఆకర్షించుకునేటట్టుగా ఉండదు. స్థిరమైన బుద్ధిగా ఉంటుంది. అట్లా అది బాగా తెలుసుకోవాలి. అట్లా అన్నమాట. ఓకే, ఇంకా దృష్టాంతం కావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మనము వివాహం కొరకు ఒక అమ్మాయిని చూసి వచ్చినాము. అప్పుడు ఆ అమ్మాయి పట్ల ఎప్పుడు మనసుని ఏం చేసుకుంటుంటాడా, స్పందించుకుంటుంటాడు కదా. బాగా ఇష్టము, రాగము, ఆసక్తి, ఆకర్షణ పెట్టుకుంటాడు కదా. అదే మనిషి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయిన పక్కన ఉంటుంది, బాగా దగ్గర కూర్చోంటాడు. ఏం చేసుకుంటుంటాడు, ఏం చేయడు. అలా బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఉంటాడు అంతే. ఆమె అలాగే ఉంటుంది. ఇంకేం స్పందనలు ఉండవు అక్కడ. ఎందుకని వచ్చినాయి. అర్థమైందా? అలా ఉంటాడు. సేమ్ వివేకం పొందిన చిత్తం కూడా అంతే, అట్లా ఉంటుంది. హాయిగా ఉంటుంది. మంచి వయసులో ఉన్నప్పుడు కొన్ని రాగాలు తీసే చిత్తము ఎగిరేడు పడుతుంది. అర్థమైందా? అది వివాహం కాకముందు ఆ ఫోన్ బాగా పనిచేస్తుంటుంది. అర్థమైందా? వాటికి ఎంగేజ్మెంట్ అయ్యి ఉంటుంది కదా. వేస్తుంటాడు బాగా.
రూపాయలు 2000 అలా వేస్తుంటాడు. వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గించుకుంటుంటాడు. అర్థం. ఇంకా మళ్ళీ ఇంకొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక 50 రూపాయలు కూడా ఖర్చు కాదు. ఎందుకు మొదట్లో 100 ఎందుకు ఖర్చునాయి, ఇప్పుడు ఎందుకు ఖర్చు అయింది, ఏం మాట్లాడతామండి దాంతో అంటాడు. ఉన్నదే కదా, మామూలే కదా. ఇప్పుడేమైంది, బాధపడిపోయింది. అలాగా మొదట్లో కొన్నప్పుడేమో నగలు తెగ వాడేస్తారు, తర్వాత మాత్రం వాడు పడేస్తారనమాట. ఇంకా పాత అయిపోయింది అది. సేమ్ అంతే. అంటే మనసుకి ఆ రకంగా దానికి అలవాటు అయిపోయి అర్థమైపోతే ఇంకా దాని దూరం పెట్టేస్తుంది. అర్థం కాలేదు, అలవాటు కాలేదు అంటే దానికి ఆసక్తిగా ఉంటుంది. అట్లా మనసు కూడా అంతే. మనసు అంత ఇదిగా ఉండదు, అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తుంటుంది. అర్థమైపోయిన వెంటనే చల్లబడిపోతూ ఉంటుంది అంటే. అందుకని మొదట్లో ఉండే మనసులకి మంచి పవర్ఫుల్ ఛార్జింగ్ చేయాలి దానికి. తర్వాత ఛార్జ్ డౌన్ అయిపోతూ ఉంటుంది దానికి. అది ఏం పనిచేయదు ఇక, అట్లా ముద్దులాగా ఉంటుంది. ఏమి దీని మీద ఏం పెట్టుకో. కానీ జ్ఞానం కలిగిన చిత్తానికి జ్ఞానం లేని చిత్తానికి వ్యత్యాసం చూస్తే, జ్ఞానం లేని చిత్తం ఇంకా ఏదో చెయ్యాలి, పొందాలి అనుకుంటుంటుంది. అందువల్ల తద్భేద ఉచితే ద్వైతం. ఇటువంటి అద్వైత జ్ఞానము కంటే, అద్వైత నిష్ట కంటే ఉండేటువంటి చిత్తం ద్వైత చిత్తం ఉంది కదా, బాహ్య విషయాలు ఎందు ఆసక్తి కలిగి ఉండేది, అది మాత్రం దానికి భిన్నము. ఇక్కడే చెప్తున్నాడు, ద్వైతనాంతు తేషాం పరమార్థస్య అపరమార్థస్య ఉభయత అపి ద్వైతం ఏవా. అయితే ద్వైతులకు ఉన్నారు కదా, ద్వైతులకి వాళ్ళు పరమార్థము అపరమార్థం 2 భావాలు పెట్టుకుంటారు. ద్వైతమని అద్వైతమని 2 భావాలతో ఉంటారనమాట. వాళ్ళ బుద్ధంతా కలిపి భేద దృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి ద్వైతమే, వాళ్ళకే ద్వైతం. ఏది తేషాం ప్రాంతానాం ద్వైత దృష్టి అస్మాకం అద్వైత దృష్టి అభ్రాంతానాం తేనయం హేతున అస్మత్పక్ష న విరుధ్యతే తై. అయితే మరి వాళ్ళకి భ్రాంత చిత్తం ఉంది కాబట్టి, భ్రాంతికి గురై ఉన్నారు కాబట్టి, ద్వైతం వల్ల ద్వైత భ్రాంతి ఉంది, అజ్ఞానం ఉంది. అందువల్ల వాళ్ళ దృష్టిని పెట్టుకొని చూస్తే మాకు మాత్రం దేని మీద భ్రాంతి లేదు, దేని మీద ఆసక్తి ఆకర్షణ ఇత్యాదులు ఏమీ లేనే లేదు. వివేక జ్ఞానంతో బాగా ఉంటాం కాబట్టి ఆ దృష్టితో చూస్తే మాకు ఎవరు విరోధంగానే నా విరుద్ధతే. అది భ్రాంత చిత్తము, మాది భ్రాంత చిత్తము కాదు. కాబట్టి మాకు దేంతో బ్రహ్మ చెందితే అనే భేదం వస్తుంది. బ్రహ్మ చెందలేదు కదా మా చిత్తము, దేని మీద భ్రమ చెందలేదు. కాబట్టి వాళ్ళ విషయంలో మేము భ్రమ లేదు మాకు, వాళ్ళు వేరు మేము వేరు అనేది. అందుకనే మా బుద్ధి స్థిరంగానే ఉంది, మాకు విరోధమే లేదు. అందుకని బ్రహ్మ చెందే చిత్తాలకు మాత్రమే విరోధం వస్తుంది, బ్రహ్మచందని చిత్తానికి రాలే. ఎలా భ్రమ అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భ్రమ లేనే. అర్థమైందా? ద్వైతి అద్వైతికి పోటీ అనే దృష్టి కూడా లేదు వాడికి, ద్వైతి అద్వైతికి పోటీ అనే దృష్టి కూడా లేదు. అందుకని ఆ భ్రమ లేకపోయేటప్పటికి ఈ కారణం వల్ల మాకు ఎవరితోనో విరోధం అనేది లేనే లేదు. నా విరుధ్యతే తై. ఎలాగంటవా? ఇంద్రో మాయాభిః పురురూపః ఈయతే. బృహదారణ్యకం. ఇంద్రః మాయాభి, ఇంద్రః మీన్స్ పరమాత్మ. మాయాభిః ఇంద్రియాలకే అధిపతి సాక్షి పరమాత్మ. మాయాభిః అవిద్య కల్పితాభిః, అవిద్య చేత కల్పించుకొని ఆయన పురురూపో ఈయతే జగద్రూపముగా తోచుతాడు. పురురూప అంటే జగద్రూపముగా తోచుతాడు, కనిపిస్తాడు, తెలియబడతాడు అని ఉంది కదా. అందుకనే ఇదంతా కూడా అవిద్య చేత కల్పింపబడిన వ్యవహార మాత్ర విషయాలే గాని వాస్తవములుగానే కాదు అని. అందువల్ల మా యొక్క అద్వైత దృష్టికి, మా యొక్క స్వరూప దృష్టికి ద్వితీయం అనేదే లేనే లేదు. బృహదారణ్యకం ఇది కూడా. నతు తద్వితీయమస్తి. మన స్వరూపానికి, అద్వైత స్వరూపానికి, సాక్షి స్వరూపానికి, సర్వభూత జ్ఞానమునకు ద్వితీయం అనేది లేనే లేదు. సరే, అసత్వరూప జ్ఞానం కలిగించుకున్న వాడికి, సర్వభూతములు ఎందు ఉండేటువంటి ఇదే తత్వం అనేది తెలిసిన వాడికి
వాడికి ద్వితీయం అనేది రెండవది అనేది లేదు. అది బాగా తెలుసుకోవాలి. అట్లా దానికి దృష్టాంతం ఇస్తున్నాడు శంకర. ఎప్పుడైనా ఇది కాశీలో జరిగింది, దాన్ని అట్లాగే ఆయన పెట్టుకొని ఈ భాష్య విరచితం చేశారు అని కూడా అంటుంటారు. యథా మత్త గజారూఢ ఉన్మత్తం భూమిష్టం ప్రతి గజారూఢ అహం గజం వాహయ మాం ప్రతీతి బ్రువాణం అపి తం ప్రతి నా వాహయతి కిం అవిరోధ బుద్ధ్యా తద్వత్. ఒకనొకడు ఏం చేస్తాడంటే బాగా తాగేసి మత్తు పదార్థాలన్నీ తీసుకొని కళ్ళు ఇల్లు బాగా తాగి వాడు రోడ్డు మీద దారిలో పోయేటప్పుడు గజారూఢుడైన మత్త గజం, అది బాగా మదమెక్కిన గజం, ఆ గజాన్ని కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు పైన. అర్థమైందా? దాన్ని ఏమంటారు? మావిటి వాడు ఏమిటి పెట్టుకుంటాడు చేతిలో? అంకుశం పెట్టుకొని ఉంటాడు వాడు, మదమెక్కిన గజం అసలు. అలా వెళ్తుంటే వీడు అడ్డంగా నిలబడి నా మీద ఎక్కించరాదా అంటాడు. తాగి ఉన్నాడుగా. అయినా బుద్ధిమంతుడు అలా చేయడు. ఎందుకనే? ఆడు సరే తాగి ఉన్నవాడు, నాకేం పని వాడి మీద ఎక్కించాల్సిన అని కాసేపు ఆపి మరో అవతల బా అని చెప్తాడు. అర్థమైందా? వాడేమో ఎక్కించు అని చెప్తాడు. నేను కానీ గజాన్ని వదిలిపెడితే అదే నీ మీదకి ఎక్కేది, నేను కంట్రోల్లో పెడుతున్నాను గజాన్ని, అవతల పోరా అని వాడిని నెట్టేస్తాడు. వాడు ఎక్కించేటట్లాగా. అది చెప్తున్నారు. యథా మత్త గజారూఢ, మదమెక్కిన గజాన్ని ఎక్కినటువంటి వాడు, ఉన్మత్తం కింద ఉండేటువంటి భూమిష్టం ప్రతి గజారూఢ అహం గజం వాహయ మాం ప్రతీతి బ్రువాణమపి తం ప్రతి నా వాహయతి. ఎక్కించి అని అడ్డంగా నిలబడినా పడుకున్నా గజాన్ని మాత్రం వాడి మీదకి ఎక్కించినే తోలడు పాపం, కంట్రోల్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకని? వాడికి బుద్ధి లేదు. మత్తు మందు తీసుకున్నవాడు తాగుపోతు. అలాగే ద్వైతులు కూడా అంతే. అందుకని వ్యవహారంలో కూడా ఇళ్లల్లో కూడా బాగా జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, తగాదాలకి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు అలాగే ఉంటారు, మనకెందుకు లేండి అని ఉండాలి. కానీ మనం తగాదాలకు ముందుగా ఉరుక్కకూడదు. అర్థమైందా? వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు లేండి. అంటే తెలిసిన బుద్ధి, అర్థం చేసుకున్న బుద్ధి చూసారా, తన బుద్ధిని శమములోనే పెడుతుంది వాళ్ళు అనుకుంటారులే. అందుకని జ్ఞానం కలిగేటప్పుడు బాగా అర్థం చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ విషయాలకి ప్రతిస్పందన చేయరు, ఉదాసీనంగా ఉంటారు. వాళ్ళు అనుకుంటారులే, ప్రతిదానికి మాటకు మాట సమాధానం ఇవ్వనక్కర్లేదు. వాళ్ళు అలా అనుకుంటారులే, మనకెందుకు లేని ఊకోవాలి. కానీ ఇళ్లలో ఏం చేస్తారా? మాటకి అంతే. ఏమవుతుంది చివరికి? అటో ఈగో ఇటో ఈగో, రెండు ఈగోలు చేస్తే ఏమవుతుంది? భగవ అయిపోతాం. అట్లా రెండు ఈగోలు కొట్లాడకూడదు. అటు అహంకారమే ఇటు అహంకారమే, మహా అహంకారం అయిపోతుంది. అందుకని సైలెంట్ అయిపోవాలి. ఎలా వాగుతారులే, మనకెందుకు? జవాబు చెప్పాలి అని అనుకోకూడదు. ఎవరు ఎనరలాగా అసలు ఎవరు ఈయనే రకాలే ఉండరు. జవాబు చెప్పాలి అని అనుకోనక్కర్లా. అది బాగా తెలుసుకోవాలి. అలాగ అనుకుంటారులే అని తెలిసిన అంతఃకరణాలు, వివేకం ఉండేవాళ్ళు, బుద్ధిని చక్కగా తన అదుపులో పెట్టుకున్న వాళ్ళు, ఎవరి బుద్ధి యొక్క ప్రలోభాలకి మాత్రం దాసోహం అవ్వకూడదు, లోపరచకూడదు, మనం వీక్ అయిపోకూడదు. అట్లా అనమాట. దీన్ని బట్టి తెలిసేది తత్వజ్ఞానం నీకు స్పష్టంగా తెలిసి ఉండినట్లయితే లోకంలో ఎన్నో రకాల వ్యవహారాలు, ఆటుపోట్లు ఎన్ని వచ్చినా సరే, మీ మనసులో కూడా ఏవేవో లేచినా సరే దాన్ని ఆ విధంగా స్థిరముగానే ఉంచే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని రెచ్చగొట్టకూడదు. అది వివేక రెచ్చగొట్టు. అలాగే వాగుతారులే, మనకెందుకు? ఇదిగో ఈ దృష్టాంత ప్రకారం. ఎందుకని? వాడితో నాకు విరోధం ఏముంది అంటున్నాడు. గజం ఎక్కిన వాడు ఉన్నాడే, గజానికి దిగు ఉండేవాడిని చూసి వాడితో నాకేం విరోధం,
వాడితో నేను ఎందుకు దెబ్బలాడుకుపోవాలి అని ఉంటాడు. అది ఉండవలసింది. అది అట్లా ఆ ప్రకారంగా తెలుసుకొని ఉండాలి. అట్లా అవిరోధ బుద్ధ్యా తద్వత్ తతః పరమార్థతః బ్రహ్మవిత్ ఆత్మా ఏవ ద్వైతినాం. తతః ఈ కారణం వల్ల పరమార్థతః బ్రహ్మవిత్ వాస్తవంగానే సత్యముగానే బ్రహ్మవేత్త అయిన వాడు ఆ బ్రహ్మవిదాత్మ బ్రహ్మవిద్ స్వరూపం ఎరిగినటువంటి ఆత్మవేత్త ద్వైతినాం ద్వైతుల పక్షములో ఆయన మాత్రం విరోధం చేయనే విరోధానికి పోడు. తేనాయం హేతునా ఈ కారణం వల్ల అస్మత్ పక్ష మా అద్వైత పక్షము మా జ్ఞాన పక్షము మా విద్వత్ పక్షము ఎవరితోనూ విరోధం పెట్టుకోదు. జనాలు ఎక్కువ శాతం స్వభావంగానే విరోధం పెట్టుకోవాలని చూస్తున్నారు. స్వభావంగానే విరోధం ఎవరితో ఏమన్నా పెట్టుకుందామా అని చూస్తుంటారు. అర్థమైందా? ఏదో ఒక విధంగా విరోధం. అర్థమైందా? విరోధం పెట్టుకునే దానికి ఒక స్టైల్ ఉండదు, అనేక స్టైల్స్ ఉంటాయి. ఏదో ఒక స్టైల్ అర్థమైంది. హావభావాలతో కానీ వేష భాషలతో కానీ ఏదో ఒక రకంగా చిన్న పెద్ద మాటలతో కానీ యుక్తులతో కానీ ఏదో రకంగా ఇతరులతో విరోధం పెట్టుకోవాలని చూసేటువంటి ఈ తక్కువ రకమైన మనసులు అందరిలో ఉంటాయి. విరోధం పెట్టుకోవాలంటే ఎంతసేపా? దానికి ముహూర్తం చూసుకోవాల్సిన పల్లె. విరోధం నుండి కంట్రోల్ చేసుకోవాలంటే ముహూర్తం చూసుకోవాలి. విరోధం పెట్టుకోవాలంటే నిమిషాల మీద పెట్టుకోవచ్చు విరోధం. అవునా? అట్లా ఇన్ని రకాలుగా పెట్టుకోవాలో అన్ని రకాలు. దానికి ఒక రకమైన డిజైన్ చేసి లేదు. ఎవరితో విరోధం ఈ టైపులో పెట్టుకోండి అని ఉండదు. ఏ టైపులో అయినా పెట్టుకోవచ్చు. అర్థమైందా? మాటతో పెట్టుకోవచ్చు, ఆ మాటలు వెనక్కి ముందుకి తీసి కూడా పెట్టుకోవచ్చు, వెనక్కి చేసేవచ్చు, మాటని వెనక్కే ముందుకు చేసేయచ్చు. ఏదైనా ఒకే శబ్దాన్ని గట్టిగానే చెప్పచ్చు, మెత్తగానే చెప్పచ్చు. విరోధం పెట్టుకోవాలంటే మెత్తగా చెప్పాలి, గట్టిగా చెప్పాలా? మెత్తగా చెప్పే మాటలు కూడా ఉంటాయి. ఏదన్నా వాళ్ళు అడిగారు అనుకోండి, నైస్గా పెదాల మీద మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళకి కోపం తెప్పించాలి. నువ్వు అసలు వినిపించుకోకుండా ఏమేమో చెప్తావు, నాకెలా వినిపిస్తావు అంటే రెచ్చగొట్టడం అనమాట. మళ్ళీ మళ్ళీ నిదానంగా చెప్పడం, నోట్లోనే. అర్థమైందా? అంటే కామ్గా ఉండే వాళ్ళని ఏం చేయాలి? రెచ్చగొట్టాలి కదా. అప్పుడు వాళ్ళు ఏదో విషయం అడిగితే వీళ్ళు ఎలా చెప్తారు? వినపడకుండా. అప్పుడు ఏం చేయాలి? ఎవరికి కోపం వచ్చేది? వాళ్ళకి అవసరం నీ దగ్గర ఏదో వినాలని. నువ్వు మాత్రం నోట్లో అమ్మటి బయటకు రా. నువ్వు అప్పుడు ఒకసారి 2 సార్లు అడుగుతారు, నీ నోట్లో ఏం పెట్టిందా అని అడగాలి. ఇప్పుడు నేనేం పెట్టుకుంటే నీకేమని మొదలు ఇంకా గొడవ. విరోధం పెట్టుకోవాలంటే, తగాదాలు పెట్టుకోవాలంటే ఒక సిస్టమ్ ఏమి లేదు. సృష్టికి ఎలా సిస్టమ్ లేదో ఈ తగాదాలు కూడా సృష్టి కదా. ఎనీ ఏ విధంగానే పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగేటప్పుడు కూడా గ్లాసును డామను పడేసండి అంటే విరోధం మొదలు. ఏం అలా చేస్తున్నావు గ్లాసు నా మీద ఏం నీకు అని. అర్థమైందా? ఇది ఇంట్లో నిత్య కృత్యాలు ఇవన్నీ తీసుకొని సీరియల్ తయారు చేసేది. అవి మళ్ళీ నేర్చుకునేది, మళ్ళీ ఎక్స్ట్రా పాఠాలు. ఇవన్నీ ఇంట్లో జరిగే కాకుండా ఎక్స్ట్రా పాఠాలన్నీ జోడించుకొని అంతఃకరణాలంతా కలుషితం చేసుకొని సంసారాలు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అందుకని కామ్గా పెట్టుకోవాలి, అంతఃకరణ గంభీరంగా పెట్టుకోవాలి. అందుకని నిద్రలేస్తే ఎవరితో అయినా విరోధం పెట్టుకుంటాము అనే దృష్టితో బతకరాదు. అట్లాంటి అంతఃకరణాల వల్ల ఏం లాభం ఉండదు, దుఃఖమే. అట్లా అనమాట. అందుకని మనిషికి తాను అల్పుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఎవరితోనైనా విరోధం పెట్టుకునేదానికే ప్రయత్నిస్తాడు. నేను అల్పుణ్ణి కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఎవరిని కూడా విరోధం పెట్టుకోడు ఎవరిపైన అనమాట. ఇది కరెక్ట్. అందువల్ల అస్మత్ పక్ష న విరుధ్యతే తైః, ఎవరితోనూ మేము మా పక్షము విరోధం పెట్టుకోదు అని చెప్పేసినట్టు. మరి ఎందుకు వస్తుంది ఈ వ్యవహారం అంతా? కారణం ఏంటి? ఏ కారణం వల్ల ఈ వ్యవహారం అంతా వచ్చింది?
ద్వైతము అద్వైతము అనే భేదములు ఎందుకు వచ్చినాయి, ద్వైతము కూడా అద్వైతం లాగా పరమార్థమే ఎలా అవుతుంది అని శంక సంశయం ఎవరికైనా కలిగితే ఇది చెప్తారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఒకసారి చెప్పండి. మాయా విద్యతే హేతత నాణ్యత అజం కథంచన. మాయా విద్యతే హేతత నా అన్యత కథం అన్యత అజం కథంచన. నా అన్యత అజం కథంచన. తతో విద్యతే విద్యమానే మర్త్యతామృతం వ్రజేత్. మాయయా విద్యతే హేతత్. మాయయా విద్యతే హి ఏతత్. మాయ వల్లనే కల్పించుకోవడం బట్టినే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకుని ఏదో ఒకటి కల్పన చేయడం బట్టే ఈ భేదములన్నీ కూడా వస్తూ ఉన్నాయి, భేదాలు జరుగుతున్నాయి. కల్పన చేయకపోతే మాత్రం ఏ రకమైన ఎవరితో ఏ తగాదాలు భేదములు రానే కల్పిస్తే. అందుకని మనసుని కాముగా ఉండే మనసుని ఏదో ఒక రకంగా మనం దాన్ని కదుపుతూ ఉంటాం. దాన్ని ఊరికే వదిలిపెట్టామన్నమాట. కదుపుతూ ఉండాలి. ఆ కదుపురం మొట్టే వచ్చేది గొడవలని. కదపకుండా కాముగా ఉంటే, స్థిమితంగా ఉంటే గొడవలు రానే రావు. ఆయన మనిషి పనిగట్టుకొని అది ఎక్సర్సైజ్ చేసి శరీరానికి ఎక్సర్సైజ్ చేయించదు కానీ మనసుకు మాత్రం అర్థమైందా? ఒక క్షణం అలాగా ఉండనీయకుండా దాన్ని ఎక్సర్సైజ్ లో చేస్తాడు. అన్ని ఆసనాలు వేయిస్తాడు. దానికి యోగ శాస్త్రంలో చెప్పబడని దానికంటే భిన్నమైన ఆసనాలు వేయిస్తుంటాడు. ఎవరికి? మనసుకి. అన్ని సూక్ష్మ శరీరానికి మాత్రం భలే ఎక్సర్సైజులు ఉన్నాయి. స్థూల శరీరానికి మాత్రం అసలు వంచితే ఒట్టు. దీన్ని మాత్రం ఎట్లా బెండ్ చేయాలో ఏదో రకంగా దాన్ని కదిపేస్తుంటాడు. కదిపేసి రాగద్వేషాలు ఇష్టానిష్టాలు కామక్రోధాదులు పుట్టించేస్తుంటాడు. దాంట్లో పుట్టించేసి భేదాలు పెట్టేసుకుంటాడు. నా అంతకంటే అన్యత అజం కథంచన. అజస్వరూపమైన ఆత్మయందు ఈ కల్పన తప్ప ఇంకొక రకంగా దానికి భేదానికి గురి అయ్యేటువంటి అవకాశం లేనే. కాబట్టి తత్వతో విద్యమానే. ఒకవేళ తత్వపరంగా యథార్థంగా భేదానికి గురి అయితే అది మర్త్యతాం అమృతం వ్రజేత్. అందువల్ల అది మర్త్యతాం అమృతం వ్రజేత్. కాబట్టి మర్త్యత్వం వచ్చేస్తుంది. ఆ అమృతత్వానికి మర్త్యత్వం వస్తుంది. కాబట్టి తత్వపరంగా ఎలాంటి భేదము లేనే లేదు. ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకొని ముందుకు పోదాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా